अथ मंत्रपाठः। सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము చాందోగ్యోపనిషత్తులో ప్రథమ ప్రపాఠకంలో 4వ ఖండం వరకు చెప్పుకున్నాము, అంటే 4వ భాగం వరకు చెప్పుకున్నాము. ఈరోజు 5వ భాగం అంటే 5వ ఖండం ఎదురు చూద్దాము. నిన్న ఓంకారం యొక్క ఉపాసన యొక్క మహిమను, ఉద్గీతం యొక్క మహిమను తెలుసుకొని ఎవరైతే స్తుతిస్తారో వాళ్ళ అమృతత్వాన్ని, అభయమును పొందుతారు అని మనం నిన్న ప్రస్తావించుకున్నాము. కాబట్టి మన జీవితంలో అభయాన్ని, అమరత్వాన్ని పొందాలి అంటే, సుఖ ఆనందాన్ని, స్వర్గాన్ని పొందాలంటే మనము ఓంకారం యొక్క ఉపాసన నిత్య నిరంతరంగా దీర్ఘస్వరం చేత నాదయుక్తంగా ఉచ్చస్వరంతో ఉద్గీతాన్ని గాన రూపంలో మనం ఉపాసించాలి అనే విషయాన్ని మనం గట్టిగా బలంగా చూసాము. ఈరోజు 5వ ఖండం చూడండి. ఇక్కడ ఆ ఉద్గీత విషయంలోనే ఉద్గీతం అలాగే ప్రాణము, ప్రణవము అంటే ఓంకారము, ఈ రెండు కూడా ఒకటే. ఉద్గీతమన్య, ప్రణవమన్య, ఓంకారం అని ఇవన్నీ కూడా ఒక రకమైన పర్యావశబ్దాలకి చెప్పుకోవచ్చు, అంతా ఒకటే అన్నమాట. కాబట్టి దానికి విశ్లేషాత్మక చెప్పడానికి ప్రకారం భిన్న భిన్నంగా. ఇప్పుడు ఉద్గీతం అంటే ఉత్ అంటే ఉచ్చస్వరంగా, గీ అంటే పాడబడేది ఏదైతే ఉందని ఉద్గీతం. ఉచ్చస్వరంగా పాడబడేది ఏది ఉంది, అది ఓంకారమే. ఓంకారాన్ని ఉచ్చస్వరంతో మనం గాన రూపంలో పాడగలుగుతాం. మిగతావి ఆ వర్ణాలకు ఆ శక్తి, ఆ రకమైన సామర్థ్యం లేదనమాట. కాబట్టి ఉద్గీతము, ప్రణవము. ప్రణవం అంటే తస్య వాచక ప్రణవ అని చెప్పుకున్న మహర్షి పతంజలి సూత్రానుసారంగా ఆ పరమేశ్వరుని యొక్క ముఖ్యమైనటువంటి నిజమైన నామం ఏదైనా ఉందంటే మనం ఉంది అంటేనా దాని ఆ నామాన్ని, ఆ నామకరణాన్ని మనం అంటే ఆ పేరును మనం ఉచ్చరించాలి, సంబోధించాలి అంటే ఆ నామం ఏంటంటే, వాచకం ఏమిటంటే ఆ పరమేశ్వరుని చెప్పేటటువంటి వాచక శబ్దము ప్రణవము. దాన్ని ఉపనిషత్తులు ఉద్గీతము, ఉచ్చస్వరంగా పాడబడుతుంది కాబట్టి ఉద్గీతము అని చెప్పుకున్నామట. కానీ ఈ ప్రణవము, ఉద్గీతము రెండు ఒకటే, భిన్న భిన్నం కాదు అనే భావంతో ఇక్కడ ఈ ఖండంలో ప్రస్తావించబడింది. ఇక్కడ ఈ ఖండంలో ఒక దృష్టాంతం మాధ్యంతో కూడా ప్రస్తావించబడుతుంది. ఒక ఋషి యొక్క దృష్టాంతం చేత కూడా, అంటే ఋషి ఈ ఓంకారాన్ని ఉపాసన చేయడం ఎటువంటి మనోకామన సిద్ధిస్తుంది అది మనం గతంలో చెప్పుకున్నాము. మనం ఏ రకమైన భావన, కోరిక, ఆకాంక్ష ఉందో అదే భావన, కోరికతో మనం ఉద్గీతాన్ని ఉపాసన చేసినట్లయితే అది ఖచ్చితంగా సిద్ధిస్తుంది. దానికి ఒక ప్రామాణికమైన ఉదాహరణ ఋషి యొక్క ఉదాహరణ మనకి దీంట్లో కనిపిస్తుంది. చూడండి, అంతకంటే ముందు మొట్టమొదటి మంత్రం మనం పరీక్షించినట్లయితే చూడండి. పంచమః ఖండః అథ ఖలు య ఉద్గీతః స ప్రణవో యః ప్రణవః స ఉద్గీతః ఇతి అసౌ వ ఆదిత్యః ఉద్గీత ఏష ప్రణవ ఓం ఇతి ఏష స్వరన్యేతి. ఓం ఇతి ఏష స్వరన్యేతి అని చెప్పి ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది. అథ ఖలు యః ఉద్గీతః స ప్రణవో యః ప్రణవః స ఉద్గీతో ఇత్యసౌ వ ఆదిత్య ఉద్గీత ఏష ప్రణవః ఓం ఇతి ఏష స్వరన్యేతి. అంటే ఏదైతే ఉద్గీతం ఉందో అదే ప్రణవము,
ఏదైతే ప్రణవం ఉందో అదే ఉద్గీతం అని చెప్పి పదాలు స్పష్టంగా ఉన్నాయి. అలాగే ఈ సూర్యుడు ఏదైతే మనకు కనిపిస్తున్నాడో, ఈ బ్రహ్మాండంలో సూర్యుడు ఏదైతే కనిపిస్తుండో ఆ సూర్యుడే ఉద్గీతం యొక్క స్వరూపము. అంటే ఉద్గీతం యొక్క స్వరూపము అంటే ప్రణవము, అంటే దాని ఓంకారము అని చెప్పుకోవచ్చు అంట. ఆ సూర్యుడే ఉద్గీతం యొక్క స్వరూప ప్రతినిధిగా ఉన్నాడు. అలాగే ఓంకారం రూపంగా మనం ధ్యానిస్తున్నాము ఆ సూర్యుని ప్రత్యేకాత్మగా చూపిస్తూ. కాబట్టి ఆ సూర్యుడు ఎవరైతే ఉన్నారో అదే ఉద్గీతము, అదే ప్రణవము, అదే ఓంకారము. కాబట్టి ఎందుకంటే ఈ సూర్యుడు ఎలా ఉన్నా అంటే మనకు ఆ ఉదయించేటప్పుడు ఆ సూర్యుడు ఆ ఓంకార నాదంతోనే ఉదయిస్తున్నాడు. ఓంకార నాదంతో ఉద్ఘోషిస్తూ ఉదయిస్తున్నాడు. ఆ రకంగా జాగృత పరుస్తున్నాడు. సూర్యుడు ఏ విధంగా అంధకారం తొలగించేసి ప్రకాశం ఏ విధంగా విస్తరింప చేస్తాడో అలాగా ఈ ఓంకారం యొక్క ఉపాసనను, ఓంకారం యొక్క ఉపాసన అనేది ప్రకాశానికి ద్యోతకమైనది. ప్రకాశాన్ని ఉత్పన్నం చేస్తుంది, ప్రకాశాన్ని విస్తరింప చేస్తుంది. నీలో ఉండే అవిద్య, అంధకార, అజ్ఞానం ఏదైతే ఉందో దాన్ని తొలగింపజేస్తుంది. కాబట్టి ఈ ఓంకారం ఉద్గీత రూపంలో ఉదయిస్తూ ఉంది. అంటే ఓంకారం ఉచ్చరిస్తూ నాదయుక్తంగా ఉంటూ ఉదయిస్తుంది అని చెప్పి ఇక్కడ ఆ రకమైన భావంతో చెప్పబడింది. ఇక్కడ పదవి భాగం ప్రకారం చూసుకుంటే అథ ఖలు యహ ఉద్గీత, ఏదో ఉద్గీతంలో సా ప్రణవ, అదే ప్రణవము. యహ ప్రణవ సా ఉద్గీత ఇది, అదే ఏదైతే ప్రణవమో అదే మళ్ళీ ఉద్గీతం అని తిప్పి చెప్పాడు అనమాట. కాబట్టి ఎందుకంటే ఆ ప్రణవము, ఓంకారం అనేది, ఉద్గీతం అనేది ఏంటి, ప్రణవము, ఓంకారము మరి ఉద్గీతం, ఈ మూడు శబ్దాలు చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా మూడు వాచ్యాలు ఒకటే అండి, మూడు ఒక రకమైనటువంటి పదాలే అంట. కాబట్టి శబ్ద భిన్నమే కానీ అర్థ భిన్నం కాదు. ఓంకారము, ప్రణవము, ఉద్గీతము ఇవన్నీ కూడా ఒకటే. అంటే ఓమన్య ఉద్గీతం అని ఒకటే అని చెప్పుకున్నాం. ఓంకారమే ఉద్గీతంగా చెప్పుకున్నాం. కాబట్టి ప్రణవము, ఇక్కడ ఓము, ఈ రెండు శబ్దాలు కూడా ఒకటే అని చెప్పి చెప్పుకున్నాం. అలాగే అసౌ వై ఆదిత్య ఉద్గీత, ఈ ఆదిత్యుడే ఉద్గీత స్వరూపం అంట. ఈ ఆదిత్య సూర్యుడు ఎవరైతే అంటున్నాం, బ్రహ్మాండంలో ఆదిత్యుడు ఎవరైతే ఉన్నదో అతడే ఉద్గీతము. ఉద్గీతము ప్రత్యేకాత్మకము. ఎందుకంటే ఈ సూర్యుడే ప్రణవం కూడా, ఈ సూర్యుడే ప్రణవం కూడా. అంటే ఆ ఓంకారం కూడా, ప్రణవం అంటే ఇక్కడ ఓంకారం తాత్పర్యం అంట, ప్రణవం కూడా. అలాగే ఓం ఇతి హి ఏషః, ఎందుకంటే ఓం అనే నాదంతోనే మనం, ఓం అనే ఉచ్చారణతో మనం ఉచ్చరిస్తాం. కాబట్టి ఈ ఓంకారమే ఉచ్చరణ. అంటే ఓం ఇతి ఏషః స్వరన్, అంటే ఉచ్చరిస్తూనే, అంటే ఓంకారాన్ని ఉద్గీతంలో ఉచ్చరిస్తూనే ఏతి అంటే గతిపూర్వకంగా ముందుకెళ్తూ ఉంటాడు, అంటే గతినిస్తూ ఉంటాడు అన్నమాట. కాబట్టి ఆ గతిపూర్వకంగా ఆ ఓంకార నాదాన్ని ఉద్గీత రూపంలో, గాన రూపంలో ఉచ్చరిస్తూ ఉంటాడు అని చెప్పి ఇక్కడ ఓంకారమే ఆ ప్రణవము రెండు కూడా ఒకటే. ఇవన్నీ కనిపించే సూర్యుడు కూడా ఓంకారానికి ప్రతినిధే, ఉద్గీతమే, ప్రణవమే అని చెప్పి ఇక్కడ కూడా ఈ రకంగా ఆ ఓంకారాన్ని స్వరన్యేతి, ఏతి అని గతిపూర్వకంగా వెళ్తున్నాడు, గతిపూర్వకంగా నడుస్తున్నాడు అనే సందర్భంలో ఇక్కడ ఏతి శబ్దం అంటే గత్యర్థక ధాతును ఉపయోగించబడినాడు. అంటే ఆ ఓంకారాన్ని ఉచ్చరిస్తూ గతివిధిని నడిపిస్తున్నాడు. అంటే ఆ సాధకుడు కూడా ఓంకారూపి నాదాన్ని ఉచ్చరిస్తూ ముందుకెళ్తుంటాడు అని చెప్పి ఇక్కడ ఈ మంత్రంలో ప్రస్తావించబడింది. ఇలా చెప్పిన తర్వాత రెండో మంత్రంలో మళ్ళీ ఏమంటున్నా అంటే ఏతం ఏవ అహం అభ్యాగశిషం తస్మాన్ మమ త్వమేకో అసి ఇతి హ కౌశీతకి పుత్రం ఉవాచ రస్మిన్ త్వం పర్యావర్తయాత్ బహవో వై తే భవిష్యంతి ఇది అధిదైవతం. అంటే ఇది అధిదైవతం అంటే ఆధ్యాత్మికం, ఆది భౌతికం, అధిదైవతం అంటే కదా, ఇది అధిదైవతమైనటువంటి వర్ణం ఇక్కడ ప్రస్తావించుకున్నామట. అంటే ఏతం ఏవ అంటే దీన్ని అంటే ఈ ఓంకారాన్ని, అహం అభ్యాగశిషం, ఏతం అంటే ఏతం ఓంకారం, ఏతం ఉద్గీతం, ఏవ ఉద్గీతాన్నే, అహం నేను, అభ్యాగశిషం నేను బాగా ఉపాసన చేసిన, గాని రూపంలో దాన్ని స్తుతించాను, ప్రార్థించాను, ధ్యానించాను. నేను అభ్యాగశిషం అంటే నేను ధ్యానించాను. అహం అభ్యాగశిషం, ఇక్కడ ఉత్తమ పురుషు ఏకొచ్చిన అన్నమాట. ఈ ఉద్గీతాన్ని అహం అభ్యాగశిషం ధ్యానపూర్వకంగా పాట రూపంలో, గాన రూపంలో నేను అభ్యాసం చేశాను, ధ్యానం చేశాను, స్తుతించాను, ప్రార్థించాను. తస్మాత్ ఆ కారణం చేతనే, తస్మాత్ మమ త్వం ఏకో అసి ఇతి,
ఆ కారణం చేతనే ఈ ఓంకారాన్ని ఆ రకంగా నేను ప్రార్థించాను కాబట్టి, ధ్యానం చేశాను కాబట్టి త్వం ఏకో అసి పుత్ర, త్వం ఏకో అసి, నువ్వు నా పుత్రుడిగా జన్మించావు అని పుత్రునితో అంటున్నామట. కౌశితకి మహర్షి తస్మాత్ మమ త్వం ఏకో అసితి అహ, త్వం ఏకో అసి ఇతి కౌశితకి. కౌశితకి అంటే కౌశితకి మహర్షి తన పుట్టినతో ఏం చెప్పాడంటే, ఓంకారాన్ని నిత్య నిరంతరంగా ఉపాసన చేశాను కాబట్టి నువ్వు జన్మించావు. చూడు, కాబట్టి మనకి ఒక సంకేతం అండి. మన ఏ మనోకామని సిద్ధిస్తుంది ఇక్కడ ఒక సంకేతం, ఋషి యొక్క సంకేతం. నేను నిత్య నిరంతరంగా ఓంకారాన్ని మన మహాభారతంలో, రామాయణం కూడా చూస్తుంటామండి. మహాభారతంలో కూడా అలాగా మనం ఎవరినైతే కుంతి విషయంలో కూడా సూర్యుని ఉపాసన చేస్తుంటే సూర్యుడు పుత్రుడు కర్ణుడు జన్మించారని చెప్పి చెప్తారనమాట. అంటే ఆ ప్రత్యక్షమైన ఆ దేవత ప్రత్యక్ష, ఆ వ్యక్తి ప్రత్యక్షమైన అనమాట. కాబట్టి ఆ రకంగా మనం ఎవరినైతే మనసులో భావించి మనము ఉపాసన చేస్తామో అది సిద్ధిస్తుంది. అది సాత్వికంగా ఉండి మనము మనోకామనతో శ్రద్ధ భక్తి పూర్వకంగా చేస్తూ ఉంటేనే ఖచ్చితంగా సిద్ధిస్తుంది. ఇక్కడ కౌశితక మహర్షి కూడా ఈ ఓంకారపు ఉద్గీతాన్ని శ్రద్ధ భక్తి పూర్వకంగా ఉపాసన చేశాడు. అందుకే త్వం ఏకో అసి, నువ్వు ఒక పుత్రుడు జన్మించావు అని పుత్రునితో కౌశితక మహర్షి చెప్పాడు. అందుకే కౌశితకి పుత్రం ఉవాచ, పుత్రునికి చెప్పాడు, ఉవాచ అని చెప్పాడు. ఎలాగంటే రస్మిన్ త్వం పర్యావర్తయాత్ బహవో వై తే భవిష్యంతి ఇది అధిదైవతం. అలాగే ఇలా చెప్పిన తర్వాత రస్మిన్ అంటే ఏ రకంగా అంటే సూర్యకిరణాలు ఏవైతే ఉన్నాయో ప్రత్యేక సూర్యకిరణం నుంచి పర్యావర్తయాత్ అంటే 4 వైపుల నుంచి ఆక్రమించి, అంటే రశ్మి అంటే సూర్యకిరణాలు ఏ విధంగా మనకు భూమి మీద పడుతున్నాయో విస్తరింపబడ్డాయో ఆ కిరణాలని కూడా ఆ ఓంకారపు ఉద్గీత రూపంలో మొత్తం ఆక్రమించేసుకున్నాడు. అంటే ప్రత్యేక అంటే సూర్యకిరణాలు ఏ విధంగా అంతటా వ్యాపించి ఉంటాయో, మొత్తం అంతా బ్రహ్మాండాన్ని వ్యాపించి ఉంటాయో, అలాగే ఈ సాధకుడు కూడా, ఈ కౌశిక మహర్షి కూడా ఆ ఓంకార ఉద్గీతాన్ని ఉపాసన చేసినప్పుడు ప్రత్యేకమైనటువంటి మన రోమంలో కూడా ఆయన అంటే ప్రత్యేక నసనాడుల్లో కూడా ఆయన స్మరించేవాడు అనమాట. ప్రత్యేక నసనాడుల్లో కూడా అంటే అంత పూర్తిగా లీనమయ్యేవాడు ఆ ఓంకారం యొక్క ఉపాసనలో. లేచినా కూర్చున్నా ఏం చేసినా ఆ ఓంకారం తప్పితే రెండో నాదం కనిపించేది కదంట. ఆ దివసం అంతా కూడా అంటే రేయి పగులంతా కూడా ఆయన ఓంకారం యొక్క ధ్యానంలో, ఓంకారం యొక్క ఉపాసనలో, ఇష్టదేవతను పొందడంలో, ఇష్టదేవతను సాక్షాత్కారం చేసుకోవడంలోనే నిత్య నిరంతరంగా నియమపూర్వకంగా ఆ ఓంకారం యొక్క ఉద్గీతాన్ని ఉపాసన చేసేవాడు. కాబట్టి ఆ రకంగా నేను చేశాను. ఆ రకంగా ప్రత్యేక నాడుల్లో కూడా ఆయన యొక్క ధ్వని వినిపించదన్నమాట. ఆ రకంగా పూర్తిగా సంలగ్నుడు అయ్యాడనమాట. ఆ రకంగా మన సంలగ్నుడు ఏమైనాడు కాబట్టి ఆ రకం ఉపాసన చేశాడు కాబట్టి నువ్వు జన్మించావు అని చెప్పి ఇక్కడ ఒక సైంటిఫిక్ రీజన్ ఏంటంటే, ఎవరైతే ఈ రకంగా ఉపాసన చేస్తారండి వాళ్ళలో ఉండేటువంటి రోగాలు కూడా, అంటే ఆ ప్రాణశక్తికి ఆ శక్తి ఉంటుందండి. ఏంటి ప్రాణశక్తికి ఆ శక్తి ఉంటుందన్నమాట. ఒకటి ప్రాణ సాధన అని చెప్పి మీకు ఎప్పుడో భవిష్యత్తులో గతంలో చెప్పాను. గతంలో యోగ దర్శనం చెప్పేటప్పుడు చెప్పానట. ప్రాణ సాధన అంటే ప్రాణ సాధన అనేది ఇప్పుడు చాలా మంది రకరకాల వికృతంగా మారిపోయి చేస్తూ ఉండదన్నమాట. ఇప్పుడు భిన్న రకాల వికృతంగా మారిపోయి ప్రాణ సాధన అంటే ఏమిటంటే అది స్వాభావికంగా ప్రాణం యాక్టివేట్ అవుతుంది. ఈ రోజులో కుండలి జాగరణ అని చెప్పి చెప్తూ ఉంటది అన్నమాట. కుండలి జాగరణ అని చెప్పి దానికోసం కొన్ని రకరకాలుగా తంత్రాలు తంత్రాలు అంటే దానికి కల్పితాలు చేస్తుంటారు, వాస్తవంగా ఉండవు అనమాట. వాళ్ళే అలాగా మస్తిష్కాన్ని అలాగా డైవర్ట్ చేసుకుంటామట. అలాగే ఎగరడము, నవ్వడము, చేయడము అవన్నీ ప్రయత్న విశేషంతో జరగకూడదు. ఒక ఏదో డిస్కో డ్యాన్స్ లో కూడా తాగి తందనాలాడుతూ ఎలా ఉంటుందో మతం లేకుండా ఎగురుతూ ఉంటుంది కదా, అలా అయిపోయింది అన్నమాట. ఇప్పుడు చాలా చోట్ల అంటే దానికి కూడా ఒక రకంగా చూస్తే వికృత రూపం అన్నమాట. అక్కడ ఏంటి, మనం డిస్కో డ్యాన్స్లలో వెళ్ళి మనం ఏం చేస్తామంటే తాగి ఫుల్లుగా ఏం కనిపించకుండా ఇష్టాంశం ఎగురుతూ ఉంటామట. అంటే మధ్య స్థిమితం లేకుండా ఎగురుతూ ఉంటామట. సంజానంలో కూడా ఉంటానే వేరే విషయం. కానీ అక్కడ అన్ని మర్చిపోయి ఏం చేస్తామంటే స్వచ్ఛందంగా ఆ ధ్వనితో ఆ పాటలతోటి మనం అందులో లీనమైపోతాం. అంటే అన్ని మర్చిపోతాం. అది ఒక వికృతంగా మారిపోయిన రూపం అంట. కానీ కొన్ని ప్రాణ సాధన చేసే వాళ్ళు ఎలా అంటే ఒక రకంగా వికృతంగా మారిపోయిన రూపం అంట. అంటే మైండ్ రిలాక్స్ చేసుకోవడం. అందుకే అక్కడ వచ్చిన తర్వాత ఆ స్వచ్ఛందంగా ఎగిరేసరికి ఏమవుతుంది, బాడీలో మొత్తం పాటలు కదిలిపోతాయి అన్నమాట. ఆ రకంగా ఎగరడం, ఆ రకంగా అరవడము, చేయడం, ఇవి చేయడం వల్ల ఏమవుతుంటే అన్ని లోపల ఉండే తంత్రాల యొక్క తంత్ర వ్యవస్థ అంటే నసనాడుల యొక్క వ్యవస్థ మొత్తం కదులుతుంది అన్నమాట.
ఎందుకంటే ఆ రకంగా అంటే అది అక్కడ మనం వికృతంగా ఏం చేస్తున్నామంటే దాంట్లో తాగడం చేయడం అట్లా విషపూరితమైన కెమికల్ తీసుకుని అక్కడ మనకు అది అనుకూలంగా ఉంటుంది అనుకుంటా, కానీ అది కాలంతో ప్రభావం చూపిస్తుంది. అస్తు మొత్తానికి ఏమైనప్పటికీ కూడా అక్కడ అలాగా ఈ రకమైనటువంటి ఒక రకమైన ఎక్సర్సైజ్ జరుగుతుందన్నమాట. అలా చేసినప్పుడు బాడీని కదిలించినప్పుడు ఏమవుతుంది, మన శరీరంలో ఉండేటువంటి నస్నాడుల్లో ఉన్నటువంటి రక్త ప్రవాహం అనేది అయితే ఉందో అక్కడెక్కడ గుమి కూడా ఉంటుందన్నమాట, అక్కడ స్టక్ అయిపోయి ఉంటుందన్నమాట. అవన్నీ ఈ రకంగా కలిగించేసరికి ఏమవుతుందంటే ఆ రకంగా పసీనా అంటే మనం చెమటలు బాగా వచ్చి ఆ రకం పని చేసినప్పుడైనా ఆ రకంగా ఇలా ఎక్సర్సైజ్ చేసినప్పుడైనా ఈ రకంగా మనం ఎగురుతూ చేసినప్పుడు కూడా ఏమవుతుందంటే అవన్నీ కదులుతాయి. కదిలినప్పుడు ఏమవుతుంది, సక్రియం అయిపోతాయి, యాక్టివేట్ అయిపోతాయి. యాక్టివేట్ అయినప్పుడు ఇవన్నీ నీకు ఆరోగ్యాన్ని కొంచెం కుదుటగా ప్రశాంతంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది అన్నమాట. అది ఒక ప్రక్రియ కొంతవరకు, అది ఒక విధి విధానం ప్రకారం వెళ్తేనా. ఈ ప్రాణ సాధన ఎలా ఉంటుందంటే ప్రాణం అలా చేసినప్పుడు ప్రాణ సాధన అనేది ప్రాణాయామం ద్వారా యాక్టివేట్ అవుతుందన్నమాట. ప్రాణాయామం శ్వాస ప్రశ్వాస యొక్క గతిని మనం తీవ్ర గతితో చేస్తూ ఉంటేనా ఆ ప్రాణం యాక్టివేట్ అయిన కుండలి జాగరణం యాక్టివేట్ అవుతుంది. అంటే కుండలి అంటే కదా అడో భాగం నుంచి ప్రాణవాయువు ఏదైతే ఉందో అది మనకు ఆ రకంగా మైండ్ మీద అధికారం వహించినప్పుడు ఏమవుతుందంటే అది పైకి కిందికి అంటే పంపింగ్ చేస్తున్నాడు. అంటే పైకి కిందికి అలాగా మనం ఏ రకమైనటువంటి అంగాలతో యుక్తమై ఉన్నాం అంటే ఏ అంగాలు అయితే దోషపూరితమై ఉన్నాయో మన శరీరంలో బాడీలో నసనాడుల్లో ఎక్కడైతే ప్రాణం, ఎందుకంటే ప్రాణం సంచరించాలి అంటే, ఎందుకంటే సమస్త శరీరానికి ఆధారం ఏంటి ప్రాణం. ఆ ప్రాణమే ప్రాణము అపానము వ్యానము ఉదానము సమానంగా మారిపోయి అన్ని రకాలుగా మనకు శరీరాన్ని సంచాలనం చేస్తున్నామట. ఆ ప్రాణవాయువు నడవాలి అంటే ఏమిటి, ఆ ప్రాణవాయువుకు ఎక్కడైతే ఆటంకం ఉందో, ఎక్కడైతే ప్రవాహానికి ప్రతికూలంగా ఉందో అలా చేసినప్పుడు ఏమవుతుంది, ఎక్కడైతే దోషపూరితమైనటువంటి స్థాన విశేషం ఉందో అంగంలో మన శరీరంలో ఆ అంగాన్ని ప్రతాడితం చేస్తున్నామట. ఎక్కడైతే అడ్డుగా ఉందో అంగాన్ని ప్రతాడితం చేస్తున్నాడు, అక్కడ కదలికలు ఇది చేసేస్తున్నామట. అలా కదిలించేసరికి ఏమవుతుందంటే అక్కడ ఏవైతే ఆ నసనాడుల యొక్క గతివిధి ఆగిపోయిందో అవి యాక్టివేట్ అవుతాడు అని సక్రమంగా పనిచేస్తామని. ఆ రకంగా అన్ని తంత్రాలు సక్రమంగా పనిచేసినా అనుకోండి అంటే దోషాలని నిర్మూలిస్తాయన్నమాట, దోషాలని తొలగిపోతాయన్నమాట. బట్ ఆ రకమైన ప్రాణ సాధన ఎలా జరగాలంటే స్వతహా స్వాభావికంగా జరగాలి. ఎప్పుడైతే ప్రాణ సాధన అంటే ప్రాణాయామం విధి విధాన పూర్వకంగా శ్వాస ప్రశ్వాస గతిని తీవ్రగతితో చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ స్థితి ఉత్పన్నం అవుతుంది. అదే యాక్టివేట్ చేసుకోవాలి. అది స్థితి అనేది గురువు సమక్షంలో చేసుకోవాలి, మనకేమైనా సొంత చేస్తే కాదు. కొంతమంది అలా ప్రాణాన్ని వదిలేసినప్పుడు ఏమవుతుంటే స్వచ్ఛంగా వదిలేసినప్పుడు కొంతమందికి మనోగత భావాలను కూడా గట్టిగా అరవడం అనేది, నవ్వడం అనేది, ఇష్టానుసారంగా ఎగరడం అనేది, రకరకాల భంగిమలతోటి అంటే ఆసనాలు ప్రాణాయామాలు అలాగా దాంట్లో అంటే పల్టీలు కొట్టడం, తిరగడం, ఇట్లా స్వచ్ఛందంగా తిరగడం, అలాగా అనేక క్రియాకలాపాలు చేస్తా అంటే అప్పుడు మనసు తన ఆధీనంలో ఉండమంట, ప్రాణశక్తి ఆధీనంలో ఉంటున్నాడు ఎప్పుడైతే వాళ్ళకి స్వతహాగా జరుగుతుందో. కానీ ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నా అంటే చాలా మంది ప్రయత్న విషయంలో అలా చేస్తున్నమాట. ఒకసారి ఏమవుతుందంటే మనకు ఏ రకమైన ధ్యాసలో ఉండి ఏ రకమైన మైకంలో ఉండి మనం చేస్తామో అలాగే మన మైండ్ మస్తిష్క మారిపోతున్నాడు. అది నిజంగా నాకు కూడా అలా అయిపోయింది చెప్పి వీళ్ళు ప్రయత్న విషయం ద్వారా మైండ్ అలాగే డైవర్ట్ చేసుకుంటున్నామట. అలా చేస్తున్నారు, అది హాని కలగజేస్తుంది శరీరానికి. కాబట్టి ఈ ప్రాణ సాధన ద్వారా మనం ఎప్పుడైతే ప్రాణాయామ పద్ధతి ప్రకారం ఈ ప్రాణ యాక్టివేట్ చేసినప్పుడు ఏమవుతుంది, అది మన శరీరంలో ఏ అంగంలో ఏ దోషం ఉందో ఆ దోషాన్ని ప్రతాడితం చేసి ప్రాణవాయువు ద్వారా పంపించేయడం వలన అవి నసనాడుల్ని వ్యవస్థితంగా అయిపోయినప్పుడు ఆ రోగ ప్రతిరోధక క్షమత పెరిగి మనకు ఆ క్షమతనిస్తుంది. అలాగే అన్ని శరీరంలో ఉండేటువంటి నసనాడులు 72,000 కోట్ల నాడులు అత్యధికంగా ఉంటాయి. హృదయ ప్రదేశం నుంచి మనం ముందు చెప్పుకున్నాడు అన్ని వేల నాడులు ఇవి సక్రమంగా పనిచేస్తాయన్నమాట. ఆ పనిచేయడం వల్ల శరీర తంత్ర వ్యవస్థ అంతా వ్యవస్థితంగా ఉంటుంది. అప్పుడు మనకు ఏది కావాలంటే అది మనకు సిద్ధిస్తుంది. అలాగే స్త్రీ సమస్య అయినా పురుష సమస్య అయినా ఇవన్నీ దోషాలు తొలగిపోతాయి. అలాగే స్త్రీలో సంతాన సమస్య ఉంటుంది, అది పురుషుల్లో ఉండొచ్చు, దోషం స్త్రీలో ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఇలా చేయడం వల్ల అవన్నీ దోషాలు తొలగిపోతాయి. కాబట్టి ప్రాణ సాధన అనేది ప్రాణాయామం ద్వారా మనం ఒక ప్రక్రియ విధి విధానం గురువుల యొక్క సమక్షం చేస్తున్నా అది సిద్ధిస్తున్నాడు. ఇటువంటి ప్రాణ సాధన చేసిన గురువు స్వామి చిత్తేశ్వరానంద స్వామి అని చెప్పి ఉత్తరాఖండ్ అంటే అక్కడ ఉన్నదన్నమాట. ఒకసారి అక్కడ వెళ్ళి చూసాను, ప్రయత్నం చేశానమాట. ఆయన ఒక్కడే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నారు. మిగతా వాళ్ళంతా కూడా ఈ హఠయోగం అని చెప్పి చేసి రకరకాలుగా భిన్న అంటే దీంట్లో చాలా శక్తులు కూడా ఉత్పన్నం అవుతాయన్నమాట. వాటిని దురుపయోగం చేస్తుందని కేచరి ముద్ర అని చెప్పి మనకి ఈ రోజుల్లో పరీక్ష సంస్కృత
యూనివర్సిటీలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఈ ఈ ముద్రల గురించి, ప్రాణాయానికి సంబంధించి ముద్రల గురించి, కేచిని ముద్ర అని చెప్పి రకరకాల ఏవైతే ఉన్నాయో మనకు సిలబస్ లో యుక్తం చేయబడ్డాయి. అంటే హఠయోగ ప్రయోగ దీపిక అని చెప్పి ఉన్నాయంట. అంటే హఠపూర్వకంగా బలపూర్వకంగా చేసే ఆసనాలు, ప్రాణాయామాలు ఇవి. అంటే ఇవన్నీ కూడా శరీరంలో ఉన్నటువంటి స్ఫూర్తినివ్వడం కోసము, శరీరంలో ఉండే రోగాన్ని దూరం చేసుకోవడానికి అన్నమాట. ఇవన్నీ యుక్తి పూర్వకమైనవి, కానీ ఆ యుక్తిని విధి విధానంగా చేసినప్పుడు నీకు ఆ శరీరానికి లాభాన్ని చేకూరుస్తాయి, శరీరాన్ని ఆరోగ్యాన్ని ఇస్తాయన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా చెప్పేవాళ్ళు, చేసేవాళ్ళు చాలా దుర్లభం అయిపోయారు, చెప్పేవాళ్ళు లేదు. ఇప్పుడు కూడా ఒక అతను ఉన్నాడు, ఆయన కూడా చాలా ఎక్కువ ఆయు అవస్థలు యుక్తమై ఉన్నాయన్నమాట. కాబట్టి ఆయన యొక్క సమక్షంలో ఇద్దరు వ్యక్తులు అయితే ఏ రకంగా అంటే పూర్తిగా కోమావస్థలో ఉండేవాళ్ళు అన్నమాట. అంటే ఒక రకం చూస్తే మనం పెరాలసిస్ వచ్చి చేయి కాలు పడిపోతుంటుంది కదా, మొత్తం అలా పడిపోయి ఉండేది. అటువంటి ఒక మహిళను ఈ ప్రాణ సాధన ద్వారా ఏం చేశాడంటే అతను ఇదే రోజు అలా చేస్తూ అంటే కొంచెం గట్టి ఆమెలో ఉండేవంట. మెల్లమెల్లగా చేస్తూ చేస్తూ అలాగా ప్రాణశక్తిని యాక్టివేట్ చేసి అలాగా చేయడం వల్ల ఆమె లేచి కూర్చొని ఈరోజు పెద్ద ఒక వక్తగా తయారైపోయి భాషణం ఇస్తున్నాడు. అంటే మంచిగా ఆమె లేచి నిలబడగలుగుతున్నాడు. లేకపోతే ఎన్నో ఏళ్ళ నుంచి మంచంలో ఉండే అన్ని గతివిధి మంచంలో ఉండేది అనమాట. అటువంటి ఆమె లేచి తిరుగుతుందంటే అది సామాన్య విషయం కావాలి. అది మనలో గతివిధి అయితే ఉండే పిండంలో జరిగేటువంటి నశనాల యొక్క ప్రక్రియ అయితే ఆగిపోయింది. కాబట్టి అది ప్రాణవాయువు ద్వారా యాక్టివేట్ చేసి మనం రక్త సరఫరా అనేది నాడులు అనేవి సక్రమంగా పనిచేయడం మొదలు పెట్టినప్పుడు ఆ శక్తి అనేది యథావిధిగా మళ్ళీ పిండాన్ని కదిలింపజేస్తుంది. ప్రాణాయామం పంచప్రాణాలు పనిచేయడం మొదలు పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ శరీరం ఆరోగ్యవంతంగా ఉంటుంది. అటువంటి ఆరోగ్యవంతమైన శరీరంతో మనం ఏమేమి చేయగలుగుతాం అన్నమాట. కాబట్టి ఇక్కడ కూడా మనకు సందర్భాన్ని బట్టి ఇక్కడ ప్రస్తావించాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనము ఈ ప్రాణశక్తి ద్వారా, ప్రాణాయామం ద్వారా మనం ఆ స్థితిని ఉత్పన్నం చేసుకోవచ్చు అని ఇక్కడ ప్రస్తావించబడింది. అంటే ఆ సందర్భాన్ని తీసుకున్నాం ఇక్కడ మనం. నేను ఏ విషయంలో చెప్పాను, ముందు ఒక విషయం చెప్పబోయాను. అస్తు ఏతం ఏవ అంటే ఈ ఉద్గీతాన్ని ఎవరైతే ఉపాసన చేస్తారో తస్మాత్ మమ త్వం ఏకో అసి ఇది కౌశితకి పుత్రం ఉవాచ. అలాగే రస్మిన్ త్వం పర్యావర్తయాత్ బహవో వై తే భవిష్యంతి ఇది అది దైవతం. ఆది దైవతం యొక్క విషయాన్ని ఇక్కడ వర్ణన చేయబడిన. అంటే సూర్యుని కిరణాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రత్యేక సూర్యకిరణంలో ఆ ఓంకారం యొక్క స్వరమే ప్రకటీభూతం అవుతుంది. అంటే ఆ సూర్యకిరణాల ప్రత్యేక స్వరం, ఆ సూర్యశక్తి ఏ విధంగా ఓతప్రోతమై ఉందో మనం కూడా ఓంకార నాదం చేసేటప్పుడు మన రోమంలో మనము ఆ ఓంకార నాదమే ప్రత్యేక నాడులో ఓంకార నాదమే ప్రవహిస్తూ ఉండాలి. ఆ రకమైన ధ్యానం, ఉపాసన తన్మయతాపూర్వక లీనమై చేసినప్పుడు మనకు మనం అనుకునే విధంగా మన స్థితి ఉత్పన్నం అవుతుంది. అంటే మనకి ఏది కావాలంటే ఆ మనోకామన సిద్ధిస్తుంది. అందుకే ఇక్కడ అలా చేయడం వల్ల భవిష్యంతి అది దైవతం. అంటే ఈ రకంగా మనము ఓంకారాన్ని నాద రూపంలో స్థితి చేసినప్పుడు ఏమవుతుందంటే అనేక పుత్రులు నీకు జన్మిస్తారు అనే భావన చెప్పామంట. ఆ రకంగా చేశాం కాబట్టి, ఒక స్వరంతో, ఒక నాదంతో, ఒక ప్రాణవాయు చేశాం కాబట్టి ఆ శక్తిని ఒక పుత్రుడు జన్మించావు. అదే రకంగా నేను ప్రత్యేక నశనాలతో యుక్తమై పూర్తిగా తల్లీనమై చేశా అంటేనా నీకు అనేక పుత్రులు జన్మిస్తారు, అనేక పుత్రులు చేస్తారు. నీ ఆ రకంగా ఉపాసన చేయడం వల్ల నీకు అనేక మంది భక్తులు నీ అనుయాయులు అవుతారు. అంటే నీ చుట్టూ తిరుగుతారు. అంటే తిరగడం అంటే ఉద్దేశం కాదన్నమాట. అంటే ఆ జ్ఞానం యొక్క శక్తి సామర్థ్యం పెరుగుతుంది. ఆ జ్ఞానం యొక్క శక్తి సామర్థ్యం పెరగడం వల్ల అటువంటి శక్తి సామర్థ్యవంతమైన వ్యక్తి దగ్గరికి జ్ఞాని యోగి వ్యక్తి దగ్గరికి అందరూ వచ్చేస్తామంట. కాబట్టి ఆ భక్తులంతా కూడా నీకు నీ పదచిహ్నాలు వైపు నువ్వు చెప్పే మార్గం వైపు వెళ్తారన్నమాట అని చెప్పి ఇక్కడ ఆది దైవత వర్ణనం చెప్పబడిందంట. అంటే సృష్టిలో, బ్రహ్మాండంలో సూర్యుడి ద్వారా ఓంకారనాదము యొక్క దృష్టాంతం అని తీసుకోవచ్చు. అంటే సూర్యుని యొక్క ఉపాసన ద్వారా సూర్యుడు ఇక్కడ ఓంకారం అని చెప్పాము, ఉద్గీతం అని చెప్పుకున్నామట. ఆ రకంగా ప్రతీకాత్మకంగా భావించి ఎవరైతే తన్మయతాపూర్వకంగా ఓంకారాన్ని ఉపాసన చేస్తారో వారికి ఆ శక్తి లభిస్తుంది, అన్ని సిద్ధిస్తాయి అని చెప్పి ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది. కాబట్టి ఈ సందర్భంలో నేను ఏం చెప్పానంటే ఇక్కడ పుత్ర సంతానం కలిగింది అంటేనే ఇలాగ దోషాయుక్తమైనటువంటి వ్యక్తులు ఒక విధి విధానం ప్రకారం గురువు సమక్షంలో ఉండి చేశారంటే ఆ దోషాలు తొలగిపోయినప్పుడు ప్రాణ సాధన ద్వారా మనం ఆ దోషాన్ని తొలగించి మన సమస్యను దూరం చేసుకోవచ్చు. కాబట్టి ప్రాణాయామం అనేది, హఠయోగం అనేది
యోగాసనాలు అనేవి ఇవన్నీ కూడా మన శరీరంలో ఉన్నటువంటి భాగాలన్నిటి కూడా ఆరోగ్యవంతంగా చేయడం కొరకు ఇవన్నీ క్రియాకలాపాలు అన్నమాట. ఇవన్నీ యోగాసనాలు అంటాం. యోగం కాదు, అంటే యోగం చేయాలని కూడా మన శరీరం ఆరోగ్యవంతంగా ఉండాలి. ఎవరి యొక్క శరీరం ఆరోగ్యవంతంగా ఉంటుందో అటువంటి వ్యక్తే మనసు నిలబెట్టుకోగలుగుతాడు. శరీరం ఆరోగ్యంగా లేనప్పుడు మనసు నిలకడగా స్థిరంగా ఉండదు అన్నమాట. శరీరం స్థిరంగా ఉన్నప్పుడే మనసు స్థిరంగా అవుతుంది. మనసు స్థిరంగా ఉన్నప్పుడు మన ధ్యాసలకు అంతర్ముఖంగా ప్రవేశించగలుగుతాము. కాబట్టి ఈ శరీరం యొక్క ప్రక్రియ విధాన్ని ప్రాణాయామం పద్ధతితో మనం ప్రాణాయామం పద్ధతి ద్వారా మనం శరీరాన్ని ఆరోగ్యం ఉంచుకోవచ్చు. అందుకే ఇవన్నీ ప్రాణాయామాలు ఏవైతే ఉన్నాయో ఒక విధి విధానం ప్రకారం తెలుసుకొని చేయాలి. అప్పుడు మనకు రోగ ప్రతిరోధక క్షమత పెరుగుతుంది. మనలో ఉండే దోషాలు ఏవైతే ఉన్నాయో తొలగించుకోవచ్చు. కాబట్టి ఆ శక్తి ఈ మంత్రాలకు ఈ శ్లోకాలకు ఉంటుందని. అందుకే ఎవరైతే నిత్యం శ్లోక పఠనం చేస్తుంటారో, అంటే సంస్కృత శ్లోకాలు, ఎందుకంటే సంస్కృత శ్లోకాలకు ఆ శక్తి ఉంటుందా అంటే చెప్తే కదా. ఈ రోజు ప్రాణాయామం చేయడం అన్నమాట. ప్రాణాయామం అంటే ఏంటి, మనం ఈ సంస్కృతాన్ని ఏ పదం పలికినా కూడా అది నాభి ప్రదేశం నుంచి ఆ ప్రభాకర్ చెప్తూ ఉండేది అనమాట. మనం చెప్పేటువంటి ప్రాణశక్తి అనేది అది ఆ నాభి ప్రదేశం నుంచి పైకి వెళ్తూ ప్రసరిస్తూ హృదయస్థానం నుంచి కంఠస్థానంలోకి వచ్చేసి ఆ ప్రాణశక్తి ప్రతాడించడం వల్ల మనకు నాదం బయటకు వస్తుంది అన్నమాట. కాబట్టి ఆ ప్రాణవాయువు అనేది లోపల నాభి కలిగినప్పుడు ఏమవుతుంది మొత్తం, ఎందుకంటే మన శరీరానికి సెంట్రల్ కేంద్రం ఏంటంటే మన నాభి ప్రదేశం, అంటే మన బొడ్డు ప్రదేశం అన్నమాట. ఈ సెంట్రల్ అంటే కేంద్ర భాగం బాగా ఉంటేనే మిగతావన్నీ బాగుంటాయి అన్నమాట. దీంట్లో బాబా రామదేవ్ గారు చెప్తున్నవాళ్ళు, అంటే కేంద్రం బాగుంటే అన్ని బాగుంటాయి అన్నమాట. అలాగే మన ఉదరంలో ఈ మన తినే ఆహార పానీయాలు ఏవైతే ఉన్నాయో సక్రమంగా ఉన్నాయనుకోండి, మిగతావన్నీ ఆహార అంటే సప్తధాతులన్నీ సక్రమంగా నడుస్తాయి అన్నమాట. కాబట్టి మనము మన తినే ఆహార పానీయాల విషయంలో మన ప్రాణశక్తి అక్కడి నుంచి ఉత్పన్నం అవుతుంది. కాబట్టి అక్కడి నుంచి వచ్చేటువంటి శక్తి సామర్థ్యం అయితే ఉందో అది నీలో ఒక ప్రాణాయామాన్ని ఆ ప్రాణాన్ని ఆయామం చేస్తూ ఉంటుంది. కాబట్టి అంటే శ్వాస ప్రశ్వాస గతిని ఒక గతిపూర్వకంగా పంపిస్తూ ఉంటుంది. కాబట్టి దానివల్ల నీకు ఆ క్షమత పెరుగుతుందన్నమాట. అలా దానివల్ల మనకు ఆరోగ్యం అనేది స్థిరపడుతుంది. అంటే ఆ వ్యక్తికి రోగ ప్రతిరోధక క్షమత పెరిగి ఆ వ్యక్తికి దగ్గరికి ఎటువంటి రోగాలు కూడా, అంటే చిన్న చిన్న రోగాలు ఏమైనా చిన్న చిన్న దానికి కూడా మనం ప్రభావితం అవుతున్నాం. అటువంటి రోగాలు ఇతని ఏం చేయలేమంట. అలాగే పెద్ద పెద్ద రోగాలను కూడా మనం ఒక విధి విధానం ప్రకారంగా ప్రాణాయామ పద్ధతితో కూడా మనం దూరం చేసుకోవచ్చు. కానీ దానికి తెలిసి ఉండాలి. ఎందుకంటే ప్రత్యేక ఆసనంలో ప్రత్యేక ప్రాణాయామంలో మనకు దాని ఉపాయాలు చెప్తే దానికి దాదాపుగా చాలా మంది యోగాలు చేసే వాళ్ళు దాని ప్రయోజనం ఏమిటి, దాని యొక్క ఉపయోగం ఏంటి తెలిసి మనం చేసుకోవాలి. తెలిసి చేసుకుంటే ఎక్కువ లాభం ఉంటుందన్నమాట. అలా చెప్తూ ఉంటారు, కానీ తెలిసి చేసుకుంటే ఇంకా లాభాలు ఉంటాయి. అంటే ప్రత్యేక ఆసనానికి దీనివల్ల ఏ అంగంలో ఏ ప్రభావం పడుతుంది అనేది తెలుస్తుందన్నమాట. కాబట్టి ఆ రకంగా ఆసనాలు చేసినా ప్రాణాయామం చేసినా ప్రత్యేక దానికి ఒక ప్రయోజనం ఉంటుంది. ఆ ప్రయోజనం తెలుసుకొని చేస్తే మనం దానికి అదే విధంగా ప్రయత్నం చేయడం వల్ల మనలో ఉండే సమస్యలు మనం దూరం చేసుకోవచ్చు ఫస్ట్. కాబట్టి అలాగే ఇప్పుడు ప్రాణశక్తి ద్వారా కూడా మన రోగాన్ని ఏవైతే ఉన్నాయో చేసుకోవచ్చు. గాయత్రి మంత్రం ద్వారా కూడా చాలా మంది ఆ రకంగా నిరంతరంగా ఉపాసన చేస్తూ ఓంకారాన్ని ఉపాసన చేస్తూ ఎంతో మంది రోగాలు నయం చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నామంట. చాలా అంటే సమస్యలు తెలియకుండా దూరం అయిపోతాయి. పెద్ద పెద్ద క్యాన్సర్స్ అంటే క్యాన్సర్స్ అంటే మనం ప్రారంభిక స్థితిలో ఉండేటువంటి వాటిని మనం తొలగించుకోవచ్చు అని. అంటే అది చెప్తే విధి విధానం ప్రకారం తెలుసుకుంటేనా, అంటే పూర్వ విజృంభించిన తర్వాత నేను పోయి కూర్చుంటా అంటే అది కాదు విషయం. అంటే ప్రత్యేక వ్యక్తికి ఒక సక్రియంగా కొంచెం శాంతయుక్తంగా ఉండే వ్యక్తికి నీలో ఎప్పుడైతే సమస్య ఉత్పన్నమైందో, నీ బాడీలో ఎప్పుడైతే సమస్య ఉత్పన్నమైందో వెంటనే తెలిసిపోతుందని. కానీ దాన్ని ఇగ్నోర్ చేస్తామని, దాన్ని వదిలేస్తాం. అంటే ఏంటి, దాన్ని మనం చూస్తున్నట్టు వదిలేస్తాం. అంటే మనం మన కార్యంలో మన వృత్తి నిర్మాలు ఇంత ఈ రకంగా వ్యస్తంగా ఉంటాం, కర్తవ్యక్రమంలో లీనమై ఉంటాం. కాబట్టి మనం దాన్ని ఉపేక్షిస్తాం. అది మనకు విజృంభించినప్పుడు అవి చూస్తాం అన్నమాట. కొంచెం సక్రియంగా శాంతంగా ప్రశాంతంగా ఉండే వ్యక్తికి, సమస్యలో ఉండే వ్యక్తికి, వివేకంగా ఉన్నటువంటి వ్యక్తికి, నిత్యం ఈశ్వరోపాసన చేసిన వ్యక్తికి ఖచ్చితంగా ఇటువంటి దోషాలు ఎప్పుడు ఏమైపోయినా వెంటనే తెలుస్తుంది. దానికి అప్పుడు తెలిసినప్పుడే, ప్రారంభక స్థితిలో ఉన్నప్పుడే మనం దాన్ని నయం చేసుకోగలుగుతాము. అది ఏ వ్యక్తి అయితే నిత్యం చేస్తున్నాడో ఆ రోగం ఉత్పన్నం కాదనమాట. అందుకే అనాగతం స్థేయం అంటే రాబోయే దుఃఖాన్ని కూడా మనం ఈ ప్రాణాయామ పద్ధతి ద్వారా, మనం ఆసనాల ద్వారా మనం దూరం చేసుకోవచ్చు. అంటే ఆ దుఃఖం రాకుండా, ఉత్పన్నం కాకుండా మనం చేసుకోవచ్చు. అట్లా నిత్యం అయితే ఉపాసన చేస్తున్నారో, యోగాసనాలు చేసుకుంటున్నారో, వ్యాయామం చేసుకుంటున్నారో అటువంటి వ్యక్తికి ఇటువంటి దరిదాపుల్లోకి రావట. అంటే ఆ క్షమత పెరుగుతుంది కాబట్టి శరీరంలో అస్తు. సో ఈ రకంగా మన ఆరోగ్యాన్ని మన చేతుల్లో, మనం చేసే కర్మలను బట్టి, మనం చేసేటువంటి ఆసన ప్రాణాలను బట్టి ప్రాణశక్తితో ఇవన్నీ ఉత్పన్నం అవుతాయి. కాబట్టి అటువంటి ప్రాణశక్తి విషయంలో మనం జాగరూకంగా మనం ఉపాసన చేసుకుంటూ ఉంటే ఆ శక్తి మనకు కనిపిస్తుంటే మనకు తెలుస్తున్నమాట. తెలుసుకునే ప్రక్రియను
పరమాత్మ ప్రేరేపించిన జ్ఞానం మనం అర్థం చేసుకునే స్థితి మనలో ఉత్పన్నం చేసుకోవాలి. అస్తు. ఇక్కడ ఈ రకంగా ఆధ్యాత్మిక వర్ణన ఇక్కడ ఉల్లేఖించబడింది. అస్తు మహోదయ, ఇక్కడ ఉత్తరం వాచ రశ్మిస్త్వం అదేంటి పర్యావత అని చెప్పారు కదా మహోదయ, అదేంటి మహోదయ? రశ్మి స్వం అంటే ఏంటి మహోదయ? రశ్మి అంటే సూర్యకిరణాలు. ప్రత్యేక సూర్యకిరణంలో కూడా ఆ ఓంకార నాదాన్నే ప్రచురిస్తుంది. సూర్యకిరణాలు ఏమిటి? ప్రత్యేక ఓంకార నాదమే కనిపిస్తుంది. అది ఉదయించేటప్పుడు సూర్యకిరణాల కంచి సూర్యు నుంచి ఈ భూమి మీద పడేటప్పుడు అది ఓంకార నాదమే ప్రసరిస్తున్నాడు. ఓంకార నాదంతో ఉత్పన్నము అంటే తన యొక్క కిరణాలు విస్తరిస్తున్నాయి భూమి మీద అనే భావంతో ఇక్కడ చెప్పారన్నమాట. చూడండి ఎక్కడ మంత్రం అది అంటే నాలో పర్యావర్తయత్. ఓకేనా? రశ్మిన్, ఇక్కడ రశ్మి అని అంటే రశ్మి కిరణాలు ఏవైతే ఉన్నాయో ఆ అంటే 4 వైపులా పూర్తిగా ఏ విధంగా వ్యాపిస్తున్నాయో భూమి మీద వ్యాపిస్తున్నాయో అలాగే అంటే బహుసంఖ్యాకంగా అంటే అనేక కిరణాలు, ఒక కిరణం కాదు కదా, ఆ సూర్యకిరణం అంతటా వ్యాపిస్తున్నాయన్నమాట. అది ఏ రకంగా భావిస్తా అంటే ఆ ఉద్గీత రూపంలో ఉపాసన చేస్తున్నా అంటే ఆ సూర్యు నుంచే ఆ ఉద్గీత నాదాలు ఇక్కడ అన్ని చోట్ల 4 వైపు నుంచి ఆక్రమించినట్టు 4 వైపు నుంచి విస్తరిస్తున్నాయి, వ్యాపిస్తున్నాయి. అలాగే నీలో ఉండే రోమం కూడా, నీలో ఉండే ప్రతి నాడి కూడా ఆ ఓంకారంతో ఓతప్రోతమైన ఉపాసన చేసినప్పుడు నీ కూడా అనేక పుత్రులు జన్మిస్తారు అనే భావంతో కౌశిక మహర్షి యొక్క దృష్టాంతాన్ని ఇక్కడ ఈ మంత్రం ద్వారా చెప్పబడిందన్నమాట. ఇది పర్యావర్తయాత్ అంటే ఇక్కడ 4 వైపు నుంచి ఆక్రమించి, ఓకేనా, ఆ కిరణాలతోటి. ఈ స్త్వం అంటే ఇక్కడ మహోదయ రశ్మి స్త్వం అంటే నువ్వు ఒకడు జన్మించావు. వస్తు మహోదయ. కౌశిక మహర్షి త్వం ఏకో అసి అంటే నువ్వు ఒక పుత్రుడు జన్మించావు. ధన్యవాదాలు. నువ్వు జన్మించావు. ధన్యవాదాలు. అస్తు. ఇలా చెప్పిన తర్వాత మళ్ళీ 3వ మంత్రం ఏమంటా అంటే చూడండి. అథ ఇక్కడ మనకు ఒకేలా భాషను చూడండి, సామాన్యంగా ఉంది. निश्चय ही जो उद्गीत है वही प्रणव है और जो प्रणव है वही उद्गीत है. इस प्रकार यह आदित्य ही उद्गीत है. ఇక్కడ ఆదిత్య అంటే సూర్య ఉద్గీతము, यही प्रणव है, ఇదే ప్రణవము అంటే ఓంకారము. क्योंकि यह ओम ऐसा उच्चारण करता हुआ ही गमन करता है. ఎందుకంటే ఆ ప్రణవం అంటే ఓంకారాన్ని ఉచ్చరిస్తూనే గమనం చేస్తామంట. అంటే ఇప్పుడు ఏదైనా సూర్యుని కిరణాలు ఏవైతే వెలువడుతున్నాయో ఓంకారాన్ని ఉచ్చరిస్తూనే అవిని విస్తరిస్తున్నాయి అనే భావంతో కూడా ఇక్కడ తీసుకోబడింది అన్నమాట. అది గతిపూర్వకంగా అవన్నీ పనిచేస్తున్నాయి. అంటే బ్రహ్మాండ గతివిధి ఏదైతే ఉందో ఆ ఓంకారనాదనే మన ఎవరో వైజ్ఞానికులు చెప్పారా, ఇక్కడైనా మనకి ఏదైనా ఈ బ్రహ్మాండ ధ్వని వినిపిస్తుంటే ఓంకారనాదం వినిపిస్తుంది అని చెప్పి, అంటే అదే ఎల్లప్పుడూ ధ్వనిస్తుంది. ఒక గతి ఉంటుంది కదా, అది కూడా పరిశోధకులు ఆ రకంగా చెప్పారనమాట. మహోదయ, నాసా వాళ్ళు పరిశోధించినప్పుడు సూర్యుడి దగ్గర నుంచి ఓంకారం ధ్వని వస్తుందని యూట్యూబ్ లో కూడా చాలా సార్లు పెట్టారు మహోదయ. ఇప్పుడు మనకి ఇది ప్రత్యక్షంగా ఈ మంత్రం ద్వారా చూస్తున్నారా, ప్రత్యేక సూర్యకిరణం ఏమిటో ఒక్కొక్క కిరణం కూడా ఆ నాదాన్నే ప్రసరిస్తున్నమాట. నాదంతో యుక్తమే అంతా విస్తరిస్తుంది ఈ బ్రహ్మాండం అంతా కూడా. అంటే దాన్ని ఆ రకంగా ఎందుకంటే ఒక ధ్వని ఉంటుంది మన శరీరంలో కూడా. ఒకసారి మీరు గమనించండి, చేతుల్లో నీ చెవులు 2 వేళ్ళు పెట్టుకుని మూసేయండి, ఒక ధ్వని వినిపించాలి. ఆ ధ్వని వినిపించడం సక్రియంగా ఉన్నట్టు అంటే నీ తంత్రం మొత్తం పనిచేస్తున్నమాట. నీకు శాంతంగా ఉందనుకోండి, ఏమి వినిపించలేదు అనుకోండి, అక్కడ మనకు ఏదో లోపం ఉందన్నమాట. మీరు ఇప్పుడు చెవుల్లో 2 చేతులు వేళ్ళు లోపల పెట్టి మనం మూతేసామనుకునే ఒక ధ్వని వినిపిస్తుంది, ఒక శబ్దం వినిపిస్తుంది అన్నమాట. అలాగే ఈ బ్రహ్మాండంలో కూడా ఒక ధ్వని, ఒక గతి ఉన్న చోట ఒక కంపనం ఉంటున్నమాట. ఆ కంపనం ఏదైనా వినిపిస్తుందంటే అది ఓంకార నాదం వినిపిస్తుంది. అలాగే ఇప్పుడు చెప్పినట్టుగా నిర్మలాగా చెప్పినట్టుగా అలా వైజ్ఞానికులు కూడా మనకు చాలా సార్లు విన్నాం. అక్కడ పరిశోధకులు కూడా అక్కడ ఓంకార నాదమే మనకు వినిపిస్తుంది. ఓం నాదమే మనకు ఆ ప్రత్యేక కిరణాల నుంచి ఇవన్నీ వెలువడుతున్నాయి అంటే విస్తరింపజేస్తున్నాయి అంటే ఆ రకంగా చూసినప్పుడు ఆ ధ్వని మనకు వినిపిస్తుంది అని చెప్పి ఆ నాసా వాళ్ళు చెప్పింది కూడా యథార్థం అన్నమాట. ఆ విషయంలో మనకి ఇక్కడ మంత్రం కూడా ప్రామాణికంగా చెప్తున్నమాట. లేదండి, సైడ్ మీద రాలేదండి. 3వది జీ వస్తుంది. ఇది ఇక్కడ చూడండి. అందుకే మెయినే 2వ మంత్రానికి చూడు, ఇక్కడ
మేనే ప్రముఖతా సే ఇసీ కా గాన్ కియా థా. కౌశిక మహర్షి అంటారు, నేను కూడా ప్రముఖత అంటే ముఖ్యంగా ఈ ఓంకారాన్ని ఉపాసన చేశాను. ఇసీ సే మేరే తు ఏకి హి పుత్ర హై. అందుకే నువ్వు ఒక పుత్రుడు ఈ రకంగా చేశావు, ప్రధానంగా ప్రాణాన్ని ఉపాసన చేశావట, అందుకే నువ్వు ఒక పుత్రుడు జన్మించావు. ఐసా కౌశితకినే అప్నే పుత్రు సే కహా. కౌశిక మహర్షి అతని పుత్రునితో ఈ విషయం చెప్పాడు. నువ్వు ఎలా జన్మించావంటే నువ్వు ఓంకారానికి ఉపాసన చేశాక నువ్వు జన్మించావు. అందుకే ఏం చెప్తున్నా అంటే అలాగా సంతాన ప్రాప్తి విషయం చాలా మంది సమస్యలు ఉంటాయన్నమాట. ఎవరైతే ఈ రకంగా ఉపాసన చేశాడు నిత్యం, అందుకే చాలా మంది ఎక్కడో పోయి మీరు వాళ్ళ ఎక్కువ ఇచ్చి పూజలు పునస్కారాలు చేయించారు. మనలో ఉండే దోషం మనం దూరం చేసుకోవాలి. మనం ఈ రకంగా నిత్యం చేస్తూ ఉంటే ఉచ్చధ్వని పూర్వకంగా అది అత్యంత అనివార్యము. ఒక ఏకాంత స్థానంలో కూర్చొని ఒక లయబద్ధ ఉచ్చధ్వని అంటే పూర్తిగా అంత గట్టిగా అరుస్తూ మనం చేయాల్సిన అవసరం లేదు. ఒక లయబద్ధంగా మనం ఏదైనా ధ్వని పెట్టుకుంటే ఏదో బయట ధ్వని బయట మనకు యూట్యూబ్లో మనకు రకరకాల ధ్వని వినిపిస్తున్నాయి. అలాగే ఒక లయబద్ధంగా పెట్టుకుని దాని మీద ఫాలో అవుతున్నాం అంటేనే అది ఒక నాదాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఆ నాదాన్ని మనకు అలా చేస్తూ అందులో తన్మయం అయిపోయి ఆ శక్తి ఆ క్షమత మనలో దోషాలు తొలగిపోతాయి. ఆ సమయంలో ప్రత్యేక సమయం నీళ్ళు ఏ ఉండాలి అంటే నువ్వు ఏ మనోకామనతో యుక్తమై చేస్తున్నా, ఏ దోషంతో యుక్తమై చేస్తున్నా ఆ దోషాన్ని నీ మనసులో మదించాలన్నమాట. ఆ మదిస్తూ చేస్తేనా అది దోషం దూరమవుతుంది. అంటే ఆ శక్తి అంటే దాని యొక్క ప్రభావం పడుతుంది అన్నమాట. ఆ దాని మీద ఒక ప్రభావం పడుతుంది అంటే అక్కడ మూలంగా ఆ పరమాత్మ ఉంటాడు. ఆ పరమాత్మని సాక్షిగా పెట్టుకుని పరమాత్మ ఆరాధన గుర్తు చేసుకుని మనం చేయాలి. కానీ విశ్వాసంతో నమ్మకంతో చేయాలి. అందుకే నువ్వు ఒక పుత్రు జన్మించావు. అతః తూ రశ్మియోంక బేడ్రూప్ సే చింతన కాదు. నువ్వు రశ్మియోంక అంటే సూర్యరశ్మి కిరణాలు ఏవైతే ఉన్నాయో వాటికి బేడ్ రూప్సే చింతన కదా. అందుకే ఆ సూర్యరశ్మి కిరణాలు భిన్న భిన్నంగా ఉన్నాయి. నువ్వు అలా చింతనం చెయ్యి, విచారించు. ప్రత్యేక సూర్యకిరణం కూడా ఆ నాదంతో ఓంకారంతో ఉత్పన్నం అవుతుంది. నువ్వు అలా ఆలోచించి ఉపాసన చెయ్యి. ఇసీసే నిశ్చయి తేరే బహుత్ సే పుత్రులు హోంగే. నేను కేవలం ఒక ప్రాణం ద్వారా చేశాను. నువ్వు ప్రత్యేక సూర్యకిరణంలో కూడా ఆ నాదంతో యుక్తమని చెప్పి ఆ పరమాత్మ యొక్క నాదమే పరమాత్మ యొక్క ఉద్గీతమే అంతటా వ్యాపిస్తుందని చెప్పి భావంతో నువ్వు ఓతప్రోతమై చేస్తేనా నీకు బహుత్సే పుత్రులు హోంగే, చాలా పుత్రులు జన్మిస్తారు అని చెప్పి ఆయన కౌశిక మహర్షి చెప్పిన వాక్యాన్ని ఇక్కడ ఉల్లేఖించామట. యహ అది దైవత ఉపాసన. ఇది అది దైవతం యొక్క ఉపాసన. అంటే సూర్యుని యొక్క కిరణాల నుంచి మనం ఉపాసన చేస్తున్నాం కాబట్టి దాన్ని ఆ రకంగా భావం చేసినప్పుడు ఆ శక్తి ఉత్పన్నమవుతుంది. అనేక పుత్రులు నీకు ఉత్పన్నమవుతున్న భావంతో చెప్పబడింది. చూడండి 3వ మంత్రం ఆధ్యాత్మం. ఇప్పుడు ఆధ్యాత్మ ఉపాసన గురించి ప్రస్తావించబడుతుంది మళ్ళీ. అత ఆధ్యాత్మం య ఏవ అయం ముఖ్యః ప్రాణః తద్ ఉద్గీతం ఉపాసీత ఓం ఇత్యేష స్మరణ్యేతి. ఇది కూడా చూడు ఆధ్యాత్మికంగా కూడా అంటే సూర్య యొక్క రశ్మి కిరణాలను మనం ప్రతినిధిగా పెట్టుకొని మనము ఓంకారాన్ని ఉద్గీతాన్ని ఉపాసన చేస్తామో వారికి అనేక పుట్టు జన్మిస్తారు అనుకునేది ఏదైతే ఉందో అవన్నీ ఉత్పన్నం అవుతాయని చెప్పుకున్నాడు. అక్కడ ఉపలక్షణం ఒక చెప్పారు, మిగతా వేవేం కూడా సిద్ధిస్తాయన్నమాట. ఇక్కడ ఆధ్యాత్మికం చూస్తున్నాడు. ఆధ్యాత్మిక వలన ఏం చెప్తున్నాం అంటే ఆధ్యాత్మికం అంటే మనం చెప్పినాము శరీరంలో అంటే మన పిండంలో ఓంకార ఉపాసన ఎలా చేస్తాం అంటే ముఖంలో స్థితమైనటువంటి ప్రాణశక్తి ఏదైతుందో ఆ ప్రాణశక్తిని ఉద్గీతంగా భావించి ఎవరికి ఉపాసన చేస్తారో మన శరీరంలో అంటే పిండంలో ఓంకార ఉపాసన ఇది ఎలా చేస్తామంటే మన ముఖంలో స్థితమైన ప్రాణవాయువు అవుతుందో ఆ ప్రాణవాయుని ఉద్గీతంగా భావించి మనం ఉపాసన చేయడం మొదలు పెట్టామంటే అది ప్రారంభంలో చెప్పుకున్నామట. చేస్తుందో వాళ్ళకు ఆ ప్రాణవాయువు అనేది ప్రాణశక్తి అనేది అది ఉచ్ఛ్వసంతో నాదం చేస్తూ చేయడం వలన వారికి ఆ శరీరంలో ఉండేటువంటి గతివిధి ఏదైతే ఉందో అవన్నీ కూడా ఆ ప్రభావాన్ని చూపుతాయి. అంటే తన్మయతాన్ని ఇచ్చేసి ఆ ప్రాణవాయు ప్రకారంగా అంతర్ముఖంగా ప్రవేశించి నీ మనసు స్థిరపరచుకోగలుగుతావు. అందుకే ఈ ప్రాణాన్ని ఓంకారంగా భావించి ఉచ్చస్వరంతో ఏవైతే నాదం చేస్తారో ఆ స్థితి మనకు అంతర్ముఖంగా ప్రవేశించడానికి సానుకూలంగా ఉంటుందన్నమాట. అది సానుకూలంగా ఉంటుంది. ఇక్కడ ఉపాసీత హి ఏష స్వరన్యేతి అంటే ఈ స్వరం అంటే ఓంకారూపి స్వరాన్ని ఏవైతే ఈ రకంగా నాదయుక్తంగా చేస్తారో ఆ స్వరం అది గతియుక్తంగా ఉంటుంది, గతిపూర్వకంగా ఉంటుంది. అంటే వాళ్ళు ఒక గతిని చైతన్యాన్ని ఇస్తుంది. అంటే ఆధ్యాత్మిక మార్గంలో అంతర్ముఖంగా ప్రవేశింపజేస్తుంది. అంటే కాబట్టి ఆ వ్యక్తి కూడా గతిపూర్వకంగా ముందుకు వెళ్తాడనమాట. ఇది శరీరంలో ఉన్నటువంటి పిండంలో ఉన్నటువంటి ప్రాణవాయువుని ఆధారంగా చేసుకొని ఓంకార ఉపాసన చేస్తూ అంతర్ముఖంగా ప్రవేశించడం అంట. అలాగా చేసినప్పుడు నీ మనసు స్థిరపడుతుంది.
ఇది ఈ రకంగా इसके आगे आध्यात्म उपासना है यह जो मुख्य प्राण है तो ముఖ్యమైన ప్రాణం ఉందో उसी के रूप में उद्गीत की उपासना करे ఆ ముఖ్య ప్రాణం అయితే దాన్ని ఉపాసన ఉద్గీతంగా భావించి ఉపాసన చెయ్యి क्योंकि ఎందుకంటే यह ओम इस प्रकार అనుజ్ఞా కర్తా హువా గమన కర్తా ఈ ఓం కూడా ఈ రకంగా ఆజ్ఞాపిస్తూ నీకు గమనం చేస్తున్నామాట ఇది కూడా ఈ రకంగా చెయ్యి ఈ రకంగా ఆజ్ఞాపిస్తూ నీకు గతినిస్తున్నామాట ఈ రకంగా ఉపాసన చెయ్యి అని చెప్పి ఈ ఓంకారం కూడా నీకు గతినిస్తుంది అందుకే ఇస్ ప్రకారం అనుజ్ఞాకర్త ఆజ్ఞాపిస్తూ కూడా గమనకర్త గమనం చేస్తుంటే గతి విధిని ముందు తీసుకెళ్తుంది ఆ వ్యక్తిలో చైతన్యాన్ని ఇస్తుంది అని చెప్పి ఈ భావంతో ఇక్కడ ఈ మంత్రం ప్రస్తావించబడింది. అలాగే 4వ మంత్రం చూడండి. ఏతం ఏవ అహం అభ్యాగశిషం తస్మాత్ మమ త్వం ఏకో అసి ఇతి హా కౌశితకి పుత్రం ఉవాచ ప్రాణాన్ త్వం భూమ అభిగాయత్. ఇక్కడ ఒక్క నిమిషం. భూమానం అస్తు. భూమానం అభిగాయతాత్ బహవో వై మే భవిష్యంతి ఇది. ఇక్కడ ఏమంట కౌశితకి పుత్రం ఉవాచ ఏం చెప్పారంటే ప్రాణాంత్వం భూమానం అంటే ఇక్కడ అనేక విధమైనటువంటి ఆ పరమేశ్వరుడు అనేక రూపాలు ఎక్కడ ఏ రూపంలో ఎలా ఉండాలో అక్కడ ఆ రూపంతో యుక్తమే ఉంటాడు ఆ పరమేశ్వరుడు అన్నమాట. అందుకే భూమానం అంటే అనేక రూపం ఆ బ్రహ్మ ఎవరైతే ఉండదో అభిగాయత అంటే ఆ పరమేశ్వరుని గాన రూపంలో ఉపాసిస్తూ గాన రూపంలో నాదం చేస్తూ ఉచ్చరిస్తూ లయబద్ధంగా భూమానం అంటే ఇక్కడ ఆ పరమేశ్వరుని యొక్క అనేక రూప విధిని ఆ బ్రహ్మను మనం ఉపాసన చేస్తాము. బహవః వై అంటే చాలా మంది శిష్యులు పుత్రులు నీకు మే భవిష్యంతి అదంతా ఉత్పన్నమవుతారు అని చెప్పి భావంతో ఇక్కడ చెప్పబడింది. మళ్ళీ ఒకసారి చూడండి. ఏతం ఏవ అహం అభ్యాగాశిషం తస్మాత్ మమ త్వం ఏకో అసి ఇతి హా కౌశితకి పుత్రం ఉవాచ. ఇక్కడ మధ్యలో హా హి అనే శబ్దాలు అవి సందర్భాన్ని బట్టి మనకు అర్థాన్ని తీసుకుంటాను. ఎప్పుడు ఒకే విధంగా వస్తుంటాయి. ఎందుకంటే ఏమిటి అనే అర్థాన్ని తీసుకొస్తాయి, ఒకసారి నిశ్చయార్థం చెప్తాయి. సందర్భాన్ని బట్టి తీసుకోవాలి. ఎక్కడ ఏ రకం కావాలో ఆ రకంగా తీసుకుంటామట. అంటే దానికి ఆ వాక్యార్థని ఆ వాక్యానుగుణంగా ఎక్కడ ఏ రకంగా దానికి పదం యోజించానో ఆ పదం యోజిస్తాడు. ఈ అవయవ పదాలను కూడా ఇవన్నీ అవయవ పదాలు అంటాం. అవి ఎక్కడ ఏ రకంగా కావాలంటే ఏ లింగంతో ఉంటే ఆ లింగానుగుణంగా మారిపోతాయి అన్నమాట. అందుకే ప్రాణాంత్వం భూమానం అభిగాయతాత్ బహవో వై మే భవిష్యంతి ఇది అని చెప్పి ఇక్కడ అంటే కౌశిక మహర్షి అదే ముందు చెప్పిన విషయాన్ని మళ్ళీ చెప్తూ ఆయన ఏం చెప్పాడంటే పుట్టినతోటి నేను ఓంకారాన్ని ఉపాసన చేశాను. అది ఎలా చేశాను? గాన రూపంలో సామగాన రూపంలో ఉపాసించాను. అందుకే నువ్వు ఒక పుత్రుడు జన్మించావు. నువ్వు కూడా ఈ ప్రాణాన్నే ఓంకారాన్నే ప్రతీకాత్మకంగా భావించి భూమారూపు అంటే భూమారూపుడు ఆ భగవంతుడు అంటే ఆ పరమేశ్వరుని యొక్క గాన చేయ ఆ పరమేశ్వరుని ఉపాసించు. నువ్వు కూడా అనేక రూపములైనటువంటి ఆ బ్రహ్మను ఉపాసించు. నీకు కూడా అనేక పుత్రులు, అనేక శిష్యులు, అనేక భక్తులు ఉత్పన్నమవుతారు. నీ మార్గాన్ని అనుసరిస్తారు అని చెప్పి మళ్ళీ అంతిమంలో కూడా ఈ ఓంకారం నువ్వు కూడా ఉపాసన చేయని చెప్పి పుత్రుడికి బలంగా గట్టిగా నువ్వు కూడా ప్రాణవాయుని ఆరాధన చేసుకొని ప్రాణాన్ని ఓంకారానికి ఆ పరమేశ్వరుని యొక్క ప్రతినిధిగా భావిస్తూ నువ్వు ఆ భూమా రూపాన్ని అంటే పరమాత్మ యొక్క నామాన్ని స్తుతించు, ప్రార్థించు. ఉచ్చస్వరంతో ఉద్గీతాన్ని నాదస్వరూపంలో ఉపాసన చేయమని చెప్పి ఇక్కడ బలంగా కూడా అంతిమంలో ఈ 4వ మంత్రంలో కౌశిక మహర్షి పుత్రునికి ఉపదేశించాడు అన్నమాట. మేనే ప్రముఖతాసే కేవల్ ఇసీక గాని కియాత ప్రముఖ దీన్ని నేను ఉపాసన చేశాను. ప్రముఖత అంటే ముఖ్యంగా ప్రాణ ఉపాసన చేశాను. అందుకే నువ్వు ఒక ఇస్లియే మేరే తు అకేలా హీ పుత్రు హువా ఒకే పుత్రుడు జన్మించావు. ఐషా కౌశితకిన అప్పుడు పుత్రు సే కహా అతః అందువలనే తు మేరే బహుత్ సే పుత్రు హోంగే నువ్వు కూడా ఇలా చెయ్యి. అంటే నాకు ప్రపౌత్రుడు కూడా నా సంతానం కింద అంత వంశాలు వస్తుంది కదా. అందుకే అతః తు మేరే బహుత్ సే పుత్రు హోంగే ఇసే అభిప్రాయ సే భేద గుణ విశిష్ట ప్రాణోంక భేద అంటే ఎటువంటి భేదం లేనటువంటి ఆ ప్రాణం కంటే ప్రాణం ప్రముఖతాసే గాను కదా ప్రముఖతాపూర్వకంగా ముఖ్య రూపంగా నువ్వు ఉపాసించు.
నీకు కూడా అనేక పుత్ర శిష్య పరిశిష్య హోంగే అంటే నీకు ఉత్పన్నమవుతారు. అంటే నీకు కూడా నీ అనుయాయులు, నీ పగ చిహ్నంలో నడిచేటువంటి వాళ్ళు ఆ అనుయాయులు భక్తులు ఉత్పన్నమవుతారని చెప్పి ఈ రకంగా ఈ 4వ మంత్రంలో ప్రస్తావించబడింది. వారి కౌశిక మహర్షి యొక్క అభిప్రాయాన్ని, తన యొక్క అనుభవాన్ని ఇక్కడ వ్యక్తం చేయబడింది. అలాగే అంతిమంలో అథ ఖలు యః ఉద్గీతః స ప్రణవః, యః ప్రణవః స ఉద్గీతః. మొదట చెప్పిన మంత్రం మళ్ళీ తీసుకొచ్చామట. ఉద్గీతః ఇది ఓత్రిసదనాత్ హ వాపి ఉద్గీతం దురుద్గీతం, దురు అంటే ఉపసర్గం ఇక్కడ, దురుద్గీతం అనుసమాహరతి ఇది. అంటే ఇక్కడ అథ ఖలు యః ఉద్గీతః స ప్రణవో, యః ప్రణవః స ఉద్గీతః ఇది హోతృసదనాత్ హ ఏవ అపి దురుద్గీతం అనుసమాహరతి అని చెప్పి ఈ ఖండానికి సమాప్తిగా సూచకంగా 2 సార్లు ఉల్లేఖించబడింది. అంటే ఇక్కడ పాఠభేదం చెప్పబడింది. అస్తు అట్లా అంటే ఈ ప్రకరణంలో సామవేదం ఏదైతే ఉందో అదే ఉద్గీతము, సామవేదం ఏదైతే ఉందో అదే ఇక్కడ ఉద్గీతంగా చెప్పబడింది అన్నమాట. అస్తు సో ఉద్గీతంగా చెప్పే ముందు కూడా ప్రస్తావించుకున్నాం. ఏదైతే రిక్ అంటున్నామో అదే, ఏదైతే ప్రణవం అనుకుంటే అదే రిక్ అనుకున్నాము, ఏదైతే రిక్ అనుకుంటున్నామో అదే సామం అని చెప్పుకున్నాము. ఆ రకంగా మనం ముందు సందర్భాల్లో ముందు మంత్రాలు చెప్పుకున్నామట. ఇక్కడ అదే ప్రకరణాన్ని ఒకసారి మళ్ళీ సంకేతిస్తూ సామవేదంలో ఏదైతే ఉద్గీతం ఉందో ఆ ఉద్గీత శబ్దం చేత ఇక్కడ ఈ ప్రణవాన్ని తీసుకుంటాము, ఆ ప్రణవాన్ని తీసుకుంటాం. ఎందుకంటే ప్రణవం అంటే ఇక్కడ ఋగ్వేదంలో ప్రణవ శబ్దము చెప్పబడింది అన్నమాట. అలాగే సామవేదంలో ఉద్గీత రూపంలో చెప్పబడింది. ఋగ్వేదంలో ప్రణవ రూపంలో చెప్పబడింది, సామవేదంలో ఉద్గీత రూపంలో చెప్పబడింది. కానీ రెండుకి తాత్పర్యం ఒకటే అన్నమాట. రెండు వేరు వేరేం కాదు. ఉద్గీతమన్య ప్రణవన్య రెండు ఒకటే. ఎందుకంటే ముందు ప్రకారం మనకి ఇదే చెప్పుకొని ప్రారంభించుకున్నామట. కాబట్టి ప్రణవమన్య ఉద్గీతమన్య రెండు ఒకటే అని చెప్పి, ఎందుకంటే ఋగ్వేదంలో ప్రణవ శబ్దాన్ని, సామవేదంలో ఉద్గీత శబ్దాన్ని చెప్పబడినటువంటి శబ్దాలు ఏవైతే ఉన్నాయో రెండు ఒకే అర్థాన్ని, ఒకే వాచ్యాన్ని బోధిస్తున్నాయి అని చెప్పి ఇక్కడ ఆ సందర్భంలో ఇక్కడ చెప్పబడినట. అందుకే యః ప్రణవః స ఉద్గీతః, ఏదైతే ప్రణవమో అదే ఉద్గీతము, రెండు కూడా వాచ్యాలు ఒకే అర్థాన్ని బోధిస్తున్నాయి. అత ఏవ, అందుకే హోతృ సదనాత్ అంటే హోత అంటే హోతృ శబ్దానికి హోత అంటే ఋగ్వేదం యొక్క బ్రాహ్మణుడు తన స్థానంలో ఉంటూ ఏవ అపి దురుద్గీతం అంటే సామవేద ఉద్గాత ఏదైతే ఉన్నదో, సామవేదం యొక్క ఉద్గాత అంటే సామవేదం యొక్క బ్రాహ్మణ ఉద్గీత అక్కడ ఉండి ఉపాసన చేస్తున్నాడు అనమాట. అంటే ఉద్గీత రూపంలో ఉపాసన చేస్తుంటే అక్కడ తుది దోషపూరినటువంటి ఉచ్చారణ చేసినప్పుడు అక్కడ ఈ దోషాన్ని సరి చేస్తూ అనుసమాహరతి అంటే ఈ హోత ఏదైతే ఋగ్వేదం యొక్క బ్రాహ్మణ హోత ఏదైతే ఉన్నదో ఆ సామవేదం యొక్క బ్రాహ్మణుడు ఉద్గాతును ఆ దోషపూర్ణమైనటువంటి నాదాన్ని సరి చేస్తూ అంటే అనుసమాహరతి అంటే చెప్పి ఇలా కాదు ఇలా దీన్ని ఇంకా ఈ విధంగా చేయాలని చెప్పి అనుసమాహరతి అంటే ఆ రకంగా వ్యవస్థితం చేస్తూ దానికి దోషాన్ని ఉల్లేఖిస్తూ అనుసమాహరతి అలాగే అనుసమాహరతి అని చెప్పి 2 సార్లు ఉల్లేఖించబడింది. అంటే ఆ దోషాన్ని చెప్పి దాన్ని ఆ ఉద్గీతాన్ని ప్రణవాన్ని ఒకటిగా భావించి రెండు వేరువేరుగా కాదని చెప్పి దాన్ని ఆ రకంగా భావించినటువంటి స్థితిని ఒక యథార్థమైన బోధన చేసి దాన్ని అలాగే ఉపాసన చేయాలి, రెండు ఒకటి అని చెప్పి ఈ రకంగా ఉల్లేఖించారన్నమాట. అంటే ఋగ్వేదం యొక్క బ్రాహ్మణుడు సామవేదం యొక్క బ్రాహ్మణుతో దాన్ని సామవేదాన్ని అంటే సామవేదంలోని ఉద్గీతాన్ని భిన్న రూపంలో చెప్పేటువంటి పద్ధతిని అలా కాదు రెండు ఒకటే అనే భావంతో ఆ దోషాన్ని తొలగిస్తూ ఒకటే అని చెప్పి దాన్ని మనసు భావన ఏదైతే ఉందో దాన్ని తొలగించేసాడు అనమాట. అంటే ఇది రెండు వేరు కాదు, భిన్నం కాదు, అభేదం భిన్నం కాదు, అభేదం అంటే భేదరహితము అంటే రెండు ఒకటే అని చెప్పి ఆ రకంగా ఈ మంత్రంలో ప్రస్తావించబడింది. అందుకే ఋగ్వేదులు యొక్క బ్రాహ్మణులు సామవేదం యొక్క బ్రాహ్మణులు ఏదైతే ఉన్నదో
వాళ్ళలో భేదం ఏమి ఉండదు, ఇద్దరు కూడా ఒకటే. ఎందుకంటే సామవేదంలో ఒక 70 మంత్రాలు వదిలేసి మిగిలిన అన్ని మంత్రాలు కూడా ఋగ్వేదం నుంచి తీసుకోబడ్డవే అన్నమాట. అంటే ఋగ్వేదం నుంచి తీసుకోబడ్డాయి అన్నమాట. కాబట్టి ఈ ఋగ్వేదం సామవేదం భిన్నం కాదు. అంటే ఋగ్వేదులు చెప్పేది సామవేదులు చెప్పేది భేదం కాదు. కాకపోతే అక్కడ ఉద్గీత రూపంలో గాన రూపంలో వాళ్ళు మంత్రోచ్చారం చేస్తారు. ఋగ్వేదులు స్వస్వరంగా అక్కడ ఆ స్వరం భిన్నంగా ఉంటుంది. వాళ్ళు అదే మంత్రాలను ఇంకో రకంగా స్వరయుక్తంగా ఉదాత్తంగా స్వరితాలతోటి ఆ స్వరాన్ని భిన్నంగా ఉచ్చరిస్తారు అన్నమాట. కానీ భావన మటుకు ఇద్దరిది ఒకటే అని చెప్పి ఇక్కడ ఉద్గీతాన్ని ప్రణవాన్ని రెండు ఒకటిగా చెప్తూ ఒకే అర్థాన్ని చెప్తూ ఇక్కడ ఈ ఖండంలో ప్రణవము ఉద్గీతం రెండు ఒకటే అని చెప్పి ఇక్కడ ఋగ్వేదీయులను సామవేదులను ఒకటిగా భావించి భిన్నం కాదని చెప్పి స్పష్టంగా చెప్పబడింది అన్నమాట. ఫస్ట్ ఋగ్వేద బ్రాహ్మణులు వేరు, సామవేద బ్రాహ్మణులు వేరు అని చెప్పి మనం చెప్పుకుంటాం. కానీ అలా చెప్పడానికి వీళ్ళు ఇద్దరు ఒకటే చెప్పాం కదా. కేవలం 70 మంత్రాలను వదిలేసి మిగిలిన అన్ని మంత్రాలు కూడా ఋగ్వేదం నుంచి తీసుకోబడిన మంత్రాలు సామవేదంలో ఉండేటువంటి కూడా అని చెప్పి ఇక్కడ ఈ సందర్భంలో మనం తీసుకోవచ్చు. కాబట్టి ఈ రకంగా ఈ 5వ ఖండం కూడా ఇక్కడ సమాప్తం అవుతుంది 1వ అధ్యాయంలో. వస్తు ఇందులో ఎవరికైనా సందేహాలు ఉన్నాయా? ఇక్కడ కూడా కేవలం ఒకటి మనం కౌశిక మహర్షి యొక్క దృష్టాంతం మనం తీసుకున్నాము. ఏంటంటే మనం శరీరంలో ముఖం చేసిన ప్రాణాన్ని ఉపాసనగా భావించాలి. సూర్యునిలో ఉండే ప్రత్యేక సూర్య కిరణాన్ని మనం ప్రతీకాత్మకంగా భావిస్తూ ఆ ఓంకారాన్ని ఉపాసన చేయాలి. అలా చేయడం వల్లే నాకు ఇలాంటి ఫలసిద్ధి కలిగింది, పుత్ర ప్రాప్తి కలిగింది. అలాగే ఒక ఉపలక్షణం కూడా చెప్పుకున్నాను. అలాగే ఎవరైతే ఇదే రకంగా మనం ఓంకారాన్ని ఉపాసన చేస్తే మనకు కూడా అనేక పుత్రులు జన్మిస్తారు, అనేక శిష్యులు జన్మిస్తారు, అనేక భక్తులు అనేక అనుయాలు కూడా మనం చెప్పిన మార్గంలో ధర్మ మార్గంలో నడిచేటువంటి స్థితి ఉత్పన్నం అవుతుందని చెప్పే విధానాన్ని ఇక్కడ మనం చూసాం అనమాట. అంటే ఆ యొక్క దృష్టాంతాన్ని ఇక్కడ ప్రస్తావించబడింది. అస్తు కాబట్టి ఆ రకమైన ప్రయత్నం మనం చేయాలి. ఈ రకంగా ఇది పంచమః ఖండం కూడా ఇక్కడ పరిసమాప్తం ఉంది. అస్తు సామవేదం ఒకటే అని చెప్తూ బ్రహ్మాండాన్ని పిండంలో ఉండేటువంటి ఉద్గీతాన్ని కూడా ఏ రకంగా ఏకీభావం చేస్తారో ఏకీభావం చేసి చూడాలనే విషయాన్ని 6వ ఖండంలో చెప్పబడింది. అదంటూ చూద్దాం. జీ లక్ష్మి గారు. ఉద్గీతం యొక్క ఓంకారం యొక్క చాటు ఇంట్లో పెట్టుకుంటే బాగుంటుందా? మనం సకారాత్మక స్థితిని ఉత్పన్నం చేసుకోవడం కోసం మనకి ఎందుకు ఎక్కడ చూసినా అదే ఉందనుకోండి, ఒక భావన వాతావరణం క్రియేట్ అవుతుంది. ఇప్పుడు చాలా మంది ఇంటిని దేవతల ఫోటోలతోటి అలంకరించుకుంటుంటారు, మంచి మంచి మహాపురుషులు అలంకరించుకుంటారు. అలా మనం చూసినప్పుడు ఇలాంటి స్థితిని ఉత్పన్నం చేసుకున్నప్పుడు అంటే ఒక మనకు సాత్వికతను ఉత్పన్నం చేస్తుంది. అంటే ఎప్పుడు మన చుట్టూ ఏవైతే చిత్రంలో ఉంటాయో, ఏవైతే సాన్నిధ్యంలో ఉంటాయో అలాంటి మనోగతమైన క్రియ కొంచెం మనకు వాతావరణం అనుకూలం చేస్తుందన్నమాట. అలా ఉపాసన చేస్తే నేను చేయాలని భావన ఒకసారి కలుగుతున్నా, ఎంత ఆకర్షణీయంగా ఎంత అందంగా ఉంది. అలాగే మహాపురుషుల యొక్క చిత్రాలు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, మనం చూడగానే మనకు ఒక సకారాత్మక ఊర్జ అనేది, అంటే మనం అలా కావాలని ఒక మంచి ఆచరణ, మంచి విచారణ మళ్ళీ ఉత్పన్నం అవుతుంది. పరమాత్మ పట్ల భావన, మహాపురుషుల పట్ల, గురువుల పట్ల ఒక భావన జాగృతం అవుతున్నాం. మిగతా అది నానాకొని ఇంట్లో ఇప్పుడు ఏదో అలాంటి ఫోటోలు తగిలించుకుంటున్నాం. ఏమవుతుంది? అలాంటి మనకు నకారాత్మక భౌతికంగా ఉన్నటువంటి ఇప్పుడు ఏవైతే మనం బయట చూస్తున్నామో అని చాలా అశ్లీల చిత్రాలు చూస్తున్నామో అటువంటి నెగిటివ్ ఎనర్జీ మనలో వచ్చేస్తున్నాం. చూస్తే అదే రకమైన ఆలోచన, అదే రకమైన విధానం వస్తున్నాం. మంచి ఫోటోలు, మంచి చారిత్రలు ఇలాంటివి మీరు చెప్పిన విధంగా ఏమేమి పెట్టుకోవచ్చు, మహాపురుషుల చిత్రాలు పెట్టుకోవచ్చు. అలా చేయడం వల్ల మనకు కూడా అలాంటి భావన ఉత్పన్నం అవుతుంది, అలాంటి ఆలోచన వస్తుందన్నమాట. నీకు నెగిటివ్ అలా ఒకసారి కూడా ముఖం ఏదో కనిపిస్తుంది కాబట్టి ఆ వంక చిత్రం కావచ్చు, ఫోటో కావచ్చు, లేక మహాపురుషుల యొక్క చిత్రాలు కావచ్చు, ఇవన్నీ చూడగానే మనకు ఒక భావన ఉత్పన్నం, ఎవరో చూస్తున్నారు మనకంటే ఎవరో వెనక ఉన్నారనే భావన ఉత్పన్నం అవుతున్నమాట. ఎవరో ఉన్నారు మా వెనకైనా కానీ మనం ఏ పని చేయాలో అవే చేస్తాం, మీరు చేయకూడదు అవి చేయాలన్నమాట. అంటే అందుకే మన ఇంటినైనా మనం ఆ రకంగా అలంకరించుకోవాలి. అది మనలో సకారాత్మకమైన శక్తిని ఊర్జనిచ్చేటువంటి, మంచి ఆలోచన ఇచ్చేటువంటి ఫొటోస్ కానీ, చిత్రాలు కానీ, అటువంటి వ్యక్తుల యొక్క సాన్నిధ్యం కానీ, మనం అటువంటి సంబంధించిన పుస్తకాలు కానీ మన ఇంట్లో ఉంచుకుంటే అది నిజంగా నీకు ఒక మంచి చైతన్యాన్ని ఇస్తుంది అన్నమాట, మంచి ఆలోచన ఇస్తుంది, మంచి మార్గాన్ని చూపిస్తుంది అన్నమాట. ఇంకొక విషయం అండి, మా దగ్గర తెలుగు వేదాలు ఉన్నాయి, అవే చదువుతుంది. ఎందుకంటే సంస్కృతం ఇప్పుడిప్పుడే మాకు అర్థమైంది, మీరు అవి చెప్పబట్టే అవి అర్థం కావని చదువుతలేము రోజు. మరి దానివల్ల ఏం లాభం ఉందా?
ఏదైనా తెలుగు చదివినా అంత మంత్రం అదే, భిన్నమేం కాదు. కాబట్టి మాతృభాష భిన్న భిన్నంగా ఉంటుంది కాబట్టి తాత్పర్యం అదే. కాబట్టి సంస్కృతం అనేది ఆదిలకందరికి కూడా అంటే ముందు దేవ భాష అనేది అందరికీ మొదట్లో ఇదే భాష ఉండేది. కాబట్టి కాలంతో మనం భిన్న భిన్న రకాలుగా భాష లోపించడం వల్ల మనకు దానికి దూరం అయిపోయాం. కానీ ఎక్కడ ఎలా చదివినా దాని యొక్క భావం అర్థం చేసుకోవడం, దాని అనుగుణంగా దాన్ని మనం చింతన చేసుకుంటూ దాన్ని ఆస్వాదించడమే ముఖ్యమైన ధర్మం అంట, ముఖ్యమైన కర్తవ్యం అక్కడ. కాబట్టి ఏదైనా చదువుకోవచ్చు, సంస్కృతంలో చదవాలి అలా ఏం లేదు. ఓకే, మనకు అలాంటి మన సంస్కృతం యొక్క భావాన్ని మనం చదువుకుంటున్నాం, ఆ భావం అర్థం చేసుకుని చాలా ముఖ్యంగా. ఆ భావన మంత్రం ఏం చెప్తుంది, మంత్రం యొక్క అర్థం ఏంటి, ఏ సందర్భంలో చెప్పండి, మనం ఎలా ఉండాలి, దాంట్లో ఒక సాధం, ఒక శబ్దం యొక్క అర్థం తీసుకున్నా మన జీవనాన్ని సార్థకం చేసుకోవచ్చు. అంటే మనం ఆ రకంగా సకారాత్మక ఆలోచనలతో మనం ఉండొచ్చు అనమాట. అది ఏదైనా చదువుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఋగ్వేదం అయిపోయింది, ఆధ్యాత్మికమైన మళ్ళీ రెండోది కూడా అయిపోయింది. అథర్వ వేదం చదువుతున్నాను. తెలుగు నాకు తెలుగే వచ్చు కనుక తెలుగే చదువుతున్నాను. కంపల్సరీ రోజు 2 పేజీలన్నా చదువుతాను కనీసం. అతి ఉత్తమం, చాలా సంతోషం అండి. మళ్ళీ సంస్కృతం రాదు కదా, అందుకది ఇబ్బంది లేదు. అందుకే ఏదైనా చదవచ్చు. అందుకే సంస్కృతం రాకపోయినా దాని భావం సంస్కృతం యొక్క భావమే కాబట్టి ఇబ్బంది లేదు. కాబట్టి దాంట్లో ఏదో ఒక వాక్యం నేను ఏదో ఒక రోజు నేను చైతన్యపరుస్తుంది, నిన్ను ముక్తి వైపు, స్వర్గం వైపు, మోక్షం వైపు తీసుకెళ్తుంది. అంటే నీలో ఒక జ్ఞాన ప్రకాశాన్ని అందజేస్తుందండి. అంటే నీలో ప్రభావితం చేస్తుంది ఖచ్చితంగా. అదే శ్రద్ధ భక్తితో చేస్తూ ఉండండి, చదువుతూ ఉండండి. స్వాధ్యాయ మా ప్రమదితవ్యం అని చెప్పి మనకు ఉపనిషత్తు చెప్తుంది. స్వాధ్యాయంతో ఎప్పుడు మనం ప్రమాణం చేయకూడదు. అంటే ఆ స్వాధ్యాయం నువ్వు నిరంతరంగా చేస్తుంటే అది ఎల్లప్పుడూ ఒక మిత్రులాగా నీ కాపాడుతూ ఉంటుంది. ఒక ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం అనేది ఎప్పుడు మీ వెంట ఉంటుంది. కాబట్టి శ్రద్ధ, దాంతో పాటు ఇంకా శ్రద్ధ నిరంతరం చేస్తున్నారు. దాంట్లో ఇంకా నిజంగా నేను పరమాత్మతో పరమాత్మ యొక్క వచనాన్ని చదువుతున్న భావంతో చదువుతున్నది, అది నీకు ఆ రకంగా కనిపిస్తుంది. ఆ వాక్యం అది లోతుగా కనిపిస్తుంది అన్నమాట. అలాగా మనం శ్రద్ధను కూడా కొంచెంగా క్రియేట్ చేసి మనం దాంట్లో ఉండేటువంటి మర్మాన్ని, దాంట్లో ఉండే రహస్యం, దాంట్లో ఉండే తత్వాన్ని మనం ఆస్వాదించుకోవాలి. అప్పుడు ఇంకా ఆనందం వస్తుంది. ఓకేనా? ఫస్ట్ అలా చదవగానే వస్తుందండి. మనం మామూలుగా ఒకరోజు చదివితేనే కాదు, నిరంతరంగా చేస్తుంటే దాని ఒక నైపుణ్యం వస్తుంది, ఒక శక్తి వస్తుంది, దాన్ని చూసే విధానం వస్తుంది అన్నమాట. అంటే ఏది కూడా సామాన్య వాక్యం అని చెప్పి వదిలేయద్దు. వేదమంతా ఏది కూడా ప్రతిదీ కూడా రహస్యాత్మక. చూడటానికి మనకు సామాన్యంగా విన్నట్టుగా అన్నట్టుగా వినిపిస్తున్నమాట. కానీ ప్రతి దాంట్లో ఒక రహస్యం ఉంటుంది. ఆ రహస్యం ఎప్పుడు నీకు చూసే దృష్టికోణం చూస్తేనా నీలో ఒక తెలియని ఒకటి జీవనాన్ని మార్చేటువంటి ఆ శక్తి ఉంటుంది. ఎందుకంటే అక్షర బ్రహ్మలో ఆ శక్తి ఉందన్నమాట. నేను పరబ్రహ్మ వైపు తీసుకెళ్తున్నాం. మనలో ఒక గుణం మారిపోయిందంటే మిగతా అన్ని దోషాలు తొలగిపోతాయన్నమాట. ఒక గుణం మార్చుకోవాలి. కాబట్టి ఒకటి మారిందంటే మిగతా అన్ని మారిపోతాయన్నమాట. ఒకటి చెడిపోయిందా అన్ని గుణాలు, దోషాలు అన్ని మనలో ప్రవేశిస్తాయన్నమాట. కాబట్టి మనం నిరంతరంగా స్వాధ్యాయం, సత్సంగం, అలాగే స్వాధ్యాయం అనేది అనివార్యంగా చేసుకోవాలి. ఉపాసన ముఖ్యంగా ఓంకార ఉపాసన ఏం చేయకుండా సింపుల్ గా మన ప్రతి ఒక్కరు చేసుకునేటువంటి ఓంకారాన్ని ఉపాసన 5 మందికి చెప్పి ఓంకారాన్ని ఉపాసన చేసుకున్న ఇంత శక్తి వస్తుంది. తర్వాత నీకు ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది తర్వాత ఆ పరమాత్మ నీకు మార్గం చూపిస్తాడనమాట. యోగే యోగస్య ఉపాధ్యాయ అని చెప్పి మహర్షి పతంజలి స్పష్టంగా చెప్పారు భాష్యంలో, వాత్స్యాయన మహర్షి. కాబట్టి ఆ రకమైన ప్రయత్నం చేయాలి. మహోదయ, ఇక్కడ దైవాపి అనే దగ్గర హా చెప్తున్నారు కదా మహోదయ, అక్కడ హా ఎలా వస్తున్నది మహోదయ? దైవాపి కదా చెప్పు కదా, ఇవి అవ్యయ పదాలు కాబట్టి మనకు ఎక్కడ అవ్యయాలు ఎలా ఉంటాయంటే ఆ పదాన్ని హోతృ సదన, ఇప్పుడు హోతృ సదనాత్ అని చెప్పాం. హోతృ సదన ఏవ నిశ్చయంగా ఆ ఋగ్వేదం యొక్క బ్రాహ్మణులు ఏదైతే ఉన్నదో తన స్థానంలో ఉంటూ నిశ్చయం అక్కడే ఉంటూ ఏవ, ఇక సంధి చేస్తే హైవ అయిపోయింది అన్నమాట. సంధి వల్ల అయిపోయింది ఇవ. ఓకేనా? అందుకే మనకు సంస్కృతంలో సంధి విభాగము, పద విభాగం అనేది చాలా అత్యంత ధన్యవాదాలు. అందుకే అన్వయం చేసుకుంటాం, అప్పుడే మనకు అర్థం అవుతుంది. లేకపోతే అది పదం దాని యొక్క అర్థాన్ని చూపించడం అన్నమాట. కాబట్టి మన సంధుల విషయాన్ని కూడా బాగా పరిశోధన చేయాలి. అస్తు ఏవా అని అంటే అది అయిపోయింది. అంటే ఏవ నిశ్చయంగా అని అర్థంలో. అపి శబ్దం వచ్చి భీ అర్థంలో మళ్ళా దురుద్గీతం, ఆ సామవేదం వేది యొక్క ఉద్గాత ఏదైతే ఉన్నారో దాన్ని భిన్నంగా ఏదైతే భేదాత్మకంగా చూస్తున్నారో అది అదంతా ఒకటే అని చెప్పి ఆ భావంతో ఇక్కడ చెప్పబడింది. అస్తు మహోదయ. మహోదయ నమస్తే మహోదయ. మహోదయ ఈ రోజు నా జన్మదినం మహోదయ, ఆశీర్వదించండి. ఓ అతి ఉత్తమం, శుభం భూయాత్. ఎంత వయసు వచ్చింది ఇప్పుడు? 60 వచ్చాయా? 59? మహోదయ 60 నుండి 61 పడింది మహోదయ. ఓ సో
అడిగారు కాబట్టి ఒకసారి మన అంతం ఉన్నాం కాబట్టి అందరం కలిసి ఆ నాగమణి గారికి యొక్క ఆయుష్ మనము దీర్ఘాయు ఉండాలని చెప్పి, సంతోషంగా ఆనందంగా ఉండాలని చెప్పి ఒక మంత్రం ద్వారా మనం వారిని ఆశీర్వదిద్దాము. కాబట్టి మీరు కూడా మనసులో అక్కడ అనండి, మీ స్థానంలో కూర్చొని. నేను చెప్తూ ఉంటాను, తర్వాత మీరు కూడా అనుసరించండి. అస్తు. ఓం ఇంద్ర శ్రేష్ఠాని ద్రవిణాని దేహి చిత్తిం దక్షస్య శుభగత్వం అస్మే కోశం రయీనాం అరిష్టిం తనూనాం స్వాత్మానం వాచః సుదినత్వం అహ్నాం. ఓం సత్యాః సంతు యజమానస్య కామాః. ఓం సఫలాః సంతు యజమానస్య కామాః. ఓం పూర్ణాః భవంతు యజమానస్య కామాః. ఓం శుభం భవతు, ఆరోగ్యమస్తు, సకల మనోకామన సిద్ధిరస్తు, ఐశ్వర్య సిద్ధిరస్తు అస్తు. ఈశ్వర ప్రాప్తి సాన్నిధ్య ప్రాప్తిరస్తు ఇది ఆశిషం దత్వా తస్య జీవనే సర్వదా ఆనందేన భవతు ఇది మమ ఆశిషం. వయం సర్వే మిలిత్వా దద్మః. అస్తు. శుభం భూయాత్. తదాస్తు. మహోదయ, పరంతు తస్యాః స్వర ఇదానపి యవనమస్తి మహోదయ. జీ సహ తస్య వాక్ తాదృశి శక్తి వర్తతే. ఇంకా యువావస్థలో ఉన్నట్టుగానే మాట్లాడతారు, ఇంకా చిన్నపిల్లలాగా మాట్లాడతారు వారు. అది భగవంతుడి వరం అది. కాబట్టి భగవంతుడు వారికి ఇంకా శక్తిని ఇచ్చేసి విద్యాదానం చేయడంలో వారు ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి విద్యాదానం చేయాలని కోరుకుంటూ ఈ సందర్భం కూడా వారికి భగవంతుని యొక్క శక్తి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, వారి ఆరోగ్యాల్లో యుక్తమై ఉండాలని చెప్పుకుంటూ మనం వారిని ఆశీర్వదించాము. అస్తు. శుభం భూయాత్. మహోదయ, ఈ మంత్రం పంపించండి మహోదయ. ఏంటండి? ఇప్పుడు చెప్పిన మంత్రాన్ని మీరు పోస్ట్ చేయండి మహోదయ. అలాగే చేస్తాం. ధన్యవాదాలు. అస్తు. శాంతి పాఠ. శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే మహోదయ, ధన్యవాదాలు. నమస్తే మహోదయ, ప్రణామముని. అందరికీ నమస్తే మహోదయ. నమస్తే మహోదయ. నమస్తే, ధన్యవాద గురుజీ మహోదయ.